ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశమును ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు ప్రభువు బయలుపరచడం జరిగింది ఈ దినం కొరకు. హల్లెలూయా. ఈ దినం కొరకు ప్రభువు ఉద్దేశించినటువంటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రభువు ఈ దినం కొరకు ఒక అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనకి అనుగ్రహించబోతున్నారు. హల్లెలూయా. ప్రభువు నాకు బయలుపరిచినటువంటి విషయాలను మాత్రమే నేను మీకు బోధిస్తాను. దేవుడు బయలుపరచకపోతే ఎవరో కూడా చెప్పలేరు. దేవుడు బయలుపరచనిది చెప్పినవాడు అబద్ధికుడవుతాడు. దేవుడు బయలుపరచని దానిని చెప్పినవాడు అబద్ధికుడవుతాడు. ఎప్పుడు కూడా దేవుడు పాదాల దగ్గర కనిపెట్టాలి. దేవుడు పాదాల దగ్గర ప్రభు సన్నిధిలో అడగాలి. ఆయనకు తెలుసు ఆయన ఏదైతే బయలుపరుస్తారో దానిని మాత్రమే ప్రకటించాలి. హల్లెలూయా. ఏది పడితే అదే ప్రకటించకూడదు. కొంతమంది అనుభవాలు కొన్ని రకరకాలుగా ఉంటాయి. అందరికీ ఒకే అనుభవం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవము, పై స్థాయి అనుభవము. హల్లెలూయా. ప్రభు దగ్గర నుంచి పొందుకోవడం, ప్రభు ప్రకటించమని సెలవిచ్చిన దాన్ని ప్రకటించడం, మన సొంత జ్ఞానం గాక, లేదా మన సొంత ధ్యానం గాక, మన సొంత ఆలోచన కాక, మన సొంత తలంపులు గాక, ప్రభువు సన్నిధిలో నిలబడినప్పుడు ప్రభువు సమర్థుడు. హల్లెలూయా. ఈ దినం ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము నిర్గమకాండము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ప్రభువు బయలుపరచడం జరిగింది. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణాలను తీసివేసిరి. చూడండి, కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద, ఎక్కడ? హోరేబు కొండ యొద్ద తమ ఆభరణాలను తీసివేసిరి. ఈ అంశాన్ని చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ అంశాన్ని అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా మట్టుకు నేను దీన్ని విశదపరచలేను, కానీ ఎంతవరకు ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే విశదపరిచారో ఆయనే ఇప్పుడు కూడా మనకు విశదపరచబోతున్నారు. హల్లెలూయా. మనందరికీ దేవుడు వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. దేవా, మీరు ఏదైతే బయలుపరిచారో బయలుపరచబడిన దానిని నేను విశదపరచడానికి మీ ఆత్మ నాకు కావాలి. ఎప్పుడు మీ ఆత్మ చేత నన్ను ఎలా నడిపిస్తున్నావో అలాగే ప్రభువా ఇప్పుడు కూడా నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ప్రకటించే విషయంలో, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విషయంలో ఎక్కడ ఏ సందేహం లేకుండా విశదపరచనై ఉన్నావు తండ్రి. దేవా, నీ స్వరాన్ని వినిపించండి. దేవా, నీ స్వరం అని ఇక్కడ భావించడానికి మీ కృప అనుగ్రహించండి. సైతాని క్రియలు లయపరచండి. నన్ను మీ అధీనమందు ఉంచండి. నా శరీరం ప్రేరణలు అన్నీ కాలిపోవునుగాక. మీ ఆత్మచేత ప్రకటించుదునుగాక, మీ ఆత్మచేత నింపబడుదునుగాక, మీ ఆత్మచేత మాత్రమే నడిపింపబడుదునుగాక. ప్రతి ఉపమానమైన మరేదైనా పరిశుద్ధాత్మదేవ శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె కాదు, ఈయన అధికారకంగా బోధిస్తున్నాడు అని మీ గురుకు మాట్లాడుతున్నారు. మీ ఆత్మ నాలో ఉంచండి అయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ యొక్క హృదయము దున్నబడాలి. దున్నబడినటువంటి దానిలో ఈ వాక్కులు ఎత్తబడి నూరంతలుగా ఫలించునుగా కానీ ప్రకటిస్తే యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఏ విధమైనటువంటి సందేహాలు కలగకుండా దేవాది దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా చాలా కన్ఫ్యూజన్లు ఉంటూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితులు కూడా
ఉంటూ ఉన్నాయి. కానీ దేవాది దేవుడు ఈ దినం ప్రత్యేకించి మనతో మాట్లాడబోతున్నాడు. ఎప్పుడు కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండానే మాట్లాడతాడు దేవుడు మనతో. అది దేవుని యొక్క మహా ఉచితమైన కృప, అల్పులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, రాయబడిన మాట, హోరేబు కొండ యొద్ద ఇశ్రాయేలీలు తమ ఆభరణాలను తీసివేసిరి. ఆభరణాలు అంటే మనకు తెలుసు కదా, అలంకారం. అలంకారం అంటే ఏంటి? ఎలా అలంకరించుకుంటారో స్త్రీలు చెవులు పెట్టుకుంటారు, ముక్కులు పుడక పెట్టుకుంటారు, మెళ్ళో హారం దగ్గర నుంచి, గొలుసుల దగ్గర నుంచి, చంద్రహారాల దగ్గర నుంచి, ఇంకా ఆహారాలు ఈ హారాల దగ్గర నుంచి, చేతులకి గాజులు, కాళ్ళకి పట్టీల దగ్గర నుంచి పెట్టుకుంటూ ఉంటారు. ఎవరో? స్త్రీలు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణాలను తీసివేసిరి. ఎందుకు తీసేశారు ఆభరణాలు? అసలు దేవుడు ఏమన్నాడు అని మనం కొంచెం ఎదరకి వెళ్ళి ధ్యానం చేస్తున్నట్లయితే, అదే 33వ అధ్యాయంలో 5వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో, మీరు లోబడనులని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణాలను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలుతో? ఎవరు భయపడకండి, ముందు వినండి, అళ్ళిపోకండి. ఇప్పుడు దేవుడే తీసేయమన్నాడు. ఇంతకుముందు ఇశ్రాయేలును తీసివేసిరంటే కొంచెం గుండె బొరువెక్కినట్టు అయింది, కానీ పడిపోలేదు డబేల్. ఇప్పుడు దేవుడే తీసేయమన్నాడంటే గుండె జారిపోయినంత పని అయిపోయింది. సందర్భాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆది నుండి అంతం వరకు కూడా దైవ వాక్కులను ఆయన పాదాల యొద్ద నిలిచిండి వింటే ఉత్తమమైన దాని వలె, మరియ వలె ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకున్నట్టుగా సున్నైనను పొల్లైనను తప్పిపోయినటువంటి ఆయన మాటలను హృదయపూర్వకముగా హృదయంతో గ్రహించి చెవితో వినగలిగితే దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకుందాం. ఇప్పుడు హోరేబు దగ్గరంట ఇశ్రాయేలీలు తమ ఆభరణాలని తీసివేశారంట. దానికంటే ముందు ఎవరు తీసేయమన్నారు? దేవుడే. మీ ఆభరణములను తీసివేయుడి అని రాయబడి ఉంది. మీ ఆభరణాలను మీ మీద నుండి తీసివేయుడి. ఆభరణాలు పెట్టుకున్న వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం లేదా? ఆభరణాలు పెట్టుకుంటే దెయ్యాలు ఏమన్నా గుర్తొస్తాయా దేవునికి? ఆభరణాలు దెయ్యాలకి సంబంధించినవా? పెట్టుకోకూడదా? ఈ రోజుల్లో ట్రోల్ చేస్తున్నట్టుగా ఆభరణాలు పెట్టుకుంటే ఏదో పాపం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నట్టుగా, ఇది అసలు నిజమా అబద్ధమా? ఎలా ధ్యానం చేయాలి? ఎలా ధ్యానం చేయాలా? దేవుడు ఎలా నడిపిస్తాడో అలా ధ్యానం చేయాలి. హల్లెలూయా. దేవుడు ఏది బయలుపరుస్తాడో దాన్నే ధ్యానించాలి, ధ్యానించిన దాన్ని ప్రకటించాలి, ధ్యానించిన దాన్ని అన్వయించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలు తీసేశారు. ఎవరు తీయమన్నారు? మిమ్మల్ని తీసేయమంటే తీసేస్తారా? మళ్ళీ వస్తూ ఉండండి. అంటే లేదండి, కొంచెం వస్తామండి, మళ్ళీ వస్తాం, రేపు పొద్దున్న వస్తామండి. జాగ్రత్తగా ధ్యానం చేద్దాం, మనం జాగ్రత్తగా మన దేవుడిని అర్థం చేసుకుందాం. హల్లెలూయా. అబ్రహామును పిలిచినది ఎవరు? దేవుడు. అబ్రహాముకి వెండి బంగారము వెలగలిగినటువంటి పరిస్థితులు అనుగ్రహించింది ఎవరు? ఆది కాండములో అబ్రహాము గురించి రాయబడింది, వెండి బంగారము వెలగలిగినటువంటి, విలువ కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి పరిస్థితులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. అతని దగ్గర ఏముంది? వెండి ఉంది, బంగారం ఉంది.
వెండి బంగారం ఎలా ఉంది? బిస్కెట్ల రూపంలో ఉంది అనుకుంటున్నారా? ఆభరణాల రూపంలోనే ఉంది. శారమ్మ ఆభరణాలు పెట్టుకున్నారు. తర్వాత అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు పెండ్లి కుమార్తెను సిద్ధపరచాలి అని ఎలియాజరును పంపుతూ తన కాబోయే కోడలకు ఆభరణాలు ఇచ్చి పంపాడు. హల్లెలూయా. ఆది కాండంలో రాయబడి ఉంది. ఎలియాజరు రెబకాకు ఆభరణాలు ఇచ్చి పంపాడు. వాళ్ళ అమ్మకు వాళ్ళ అన్నయ్యకి కూడా ఇవ్వాల్సినవి ఇచ్చాడు. ఆది కాండంలో మాట రాయబడి ఉంది. చూడండి, తరువాత ఆ సేవకుడు వెండి నగలును బంగారు నగలును వస్త్రాలను తీసి రెబకాకి ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చెను. వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు, విలువ కలిగిన వస్తువులు. కాండము 24వ అధ్యాయం 53వ వచనం. అంటే ఇప్పుడు కోడలకి ఏమిచ్చి పంపించాడు? వెండి నగలు, బంగారు నగలు, విలువ కలిగినటువంటి వస్తువులు ఇచ్చి పంపించాడు. ఎలియాజరు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అవునా కదా? అబ్రహాముకి వెండి బంగారము నగలు ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళితే నేను మీకు రెఫరెన్స్ ఇస్తాను, ఇంటికి వెళ్ళాక చూసుకుంటారు. నిర్గమ కాండంలోకి వెళితే 3 సందర్భాలు రాయబడి ఉన్నాయి. అందులో ఏంటంటే అబ్రహాము సంతానం అనబడేటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తు బానిసత్వముల కొలిములో మ్రొగ్గుతున్నప్పుడు, వాళ్ళ దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసి అనేకమైన కార్యాలు చేసి మోషేతో మాట్లాడతాడు. మోషే మీరు ఐగుప్తు దేశమును విడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల జనాంగంలో పురుషులు స్త్రీలు ఐగుప్తీయుల్ని అడిగి బంగారు నగలో వెండి నగలో తీసుకుని వాళ్ళ పిల్లలకి ధరింపజేసి మీరు నడవండి అని చెప్పాడు. ఇది 3 సందర్భాల్లో ఎక్కడ అమ్మా? 3 సందర్భాలు నిర్గమకాండంలోనే 12వ అధ్యాయము 35వ వచనం. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలు బంగారు నగలు వస్త్రములు అడిగి తీసుకొనిరి. నిర్గమకాండం 11వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీ వెండి నగలు బంగారు నగలు అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషేను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. హల్లెలూయా. దేవుడేమన్నాడో అడిగి తీసుకోమని. నేను కటాక్షం కలుగు చేస్తా, మీరు అడిగితే ఇచ్చేస్తారు ఇటాళ్ళు. నేను కటాక్షం కలుగు చేస్తాను కాబట్టి ఏం చేస్తారు? ఇస్తారు. నెక్స్ట్ 3:22. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఎంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రాలను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురనిను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 22వ వచనము, నిర్గమకాండం 11వ అధ్యాయం 2వ వచనము, నిర్గమకాండం 12వ అధ్యాయం 35. ఇందులో మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఏంటంటే మీ స్త్రీలను అడిగి తీసుకోమని చెప్పండి, పిల్లలకు ధరింపజేయండి, మీరు ఐగుప్తులను దోచుకుంటారు అని ఒక్క చోట. 2వ చోట పురుషుల్ని స్త్రీలని కూడా, పురుషులారా మీరు స్త్రీలారా మీరు మీ చెలికత్తుల్ని ఐగుప్తులో మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, నేను వాళ్ళకి కటాక్షం పుట్టిస్తాను, వాళ్ళు ఇస్తారు. జరిగిన పని ఏంటంటే ఐగుప్తు దేశములో నుంచి వీరు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఐగుప్తుల్ని అడిగితే దేవుడు కటాక్షం కలుగు చేశాడు. కాబట్టి అడిగినంత బంగారము వెండి నగలంట, మళ్ళీ బిస్కెట్లు అనుకోకండి. అక్కడికి ఏం చెప్పాడు? మీ పిల్లలకి ధరింపజేయండి అనడా లేదా? ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరా? మన దేవుడే ఆయన. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు సంతానంతో స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే ఐగుప్తీయులను బంగారు నగలు వెండి నగలు అడిగి తీసుకోండి. మీరు అడిగినంత మాత్రాన వాళ్ళు ఇస్తారా? సత్యవతి గారు కొంచెం మీ మెడలో చేయనివరా?
ఇస్తారా? అమ్మ మల్లేశ్వరి మీ మెళ్ళలో చేయనివ్వండి అమ్మ. అడిగితే ఇచ్చేస్తారట్టి, మళ్ళీ వస్తూ ఉండండి అంటారు. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నామండి, మనం ఇశ్రాయేలీలు, మన వాళ్ళందరి దగ్గర మనం పనులు చేసాం. వాళ్ళు వండుకున్న ఫ్రెష్ పెట్టమంటే పెట్టరు, మనకి కుడుతులు వేసుకుని ఎడతారు మనకి, ఎందుకు పని వాళ్ళం కాబట్టి. అలాంటిది వెళ్ళి ఏమండి వెండి నగలు బంగారు నగలు ఇవ్వండి అయ్యా అంటే పైనుంచి కిందకి మళ్ళీ అలా చూస్తారు. అంత తింగరోళ్ళ కనబడుతున్నాం మేము? వెండి నగలు బంగారు నగలు బీరువా తాళాలు తీసి బీరువాలో తెచ్చేసి మీకు ఇచ్చేలా ఒక్కడ మారు మాట్లాడా? ఇవ్వడం అంటే మాట్లాడండి. ఇదేమన్నా వేరుశేన పప్ప, ఏదో ఉప్మాలోకి తక్కువైంది కూతి, కొంచెం ఉప్మా తాలింపులో తక్కువైందండి బాబు, తాలింపులకండి బాబు అంటే ఏదో ఒక 8 గుళ్ళు ఇస్తారేమో. కానీ ఇదేంటో బంగారం, ఎప్పుడు విలువ కలిగిందే బంగారం. బంగారము వెండి ఆభరణాలు అడిగి తీసుకోండి, వాళ్ళకి నేను కటాక్షం కలుగు చేస్తా, వారు మీకు ఇచ్చి పంపుతారు. ఇచ్చి పంపారు లేదా? ఇచ్చి పంపిన తర్వాత దేవుడు ఏమన్నారు? మీ పిల్లలకు ధరింపజేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు? జయోత్సవముతో దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నీ దేవుడు నిన్ను విడిపించి నడిపించబోతున్నాడు. ఎలా విడిపించాడు? ఒట్టి చేతులతోనా? నో నో. ఎలా? వెండి బంగార ఆభరణములతో. హల్లెలూయా. ఏమండి, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనం పెళ్ళిళ్ళకి పబ్బాలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెండి బంగారము ఆభరణాలు మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని వెళ్తాం. అంతేనమ్మా? ధరించుకుని వెళ్తారు వెళ్ళరా? ఎవరో చచ్చిపోయారు అనుకోండి, పెళ్ళికి వెళ్తారు, సోమమేళం దగ్గరికి వెళ్తే నగలని పెట్టుకుని వెళ్తారమ్మా, పైనుంచి కిందకు చూస్తారు మిమ్మల్ని. అవునా? ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశములో నుండి దేవుడు జయోత్సవముతో వాళ్ళని నడిపిస్తున్నాడు, విడిపించాడు. ఇప్పుడు నడిపిస్తే వాళ్ళు ఏం చేయాలి? బంగారము వెండి ఆభరణాలన్నిటినీ పిల్లలకు ధరించి వాళ్ళు ధరించుకుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెళుతున్నారు, దేవుళ్ళు స్తుతించుకుంటూ వెళుతున్నారు. హల్లెలూయా. కాలం జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పటికీ 33వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, లేదా 32వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, మోషే హోరేబు కొండ ఎక్కారు. హల్లెలూయా. మోషే ఎక్కడికి ఎక్కారు? హోరేబు కొండ. అహరోను ఇశ్రాయేలీల దగ్గర ఉన్నారు. అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోనేమో ఇశ్రాయేలీల దగ్గర ఉన్నాడు, మోషే ఏమో హోరేబు కొండెక్కాడు ఉపవాసంతో. ఆ టైంలో దేవాది దేవుడు రాతి పలకలు ఆయన చేసినవే, రాతి పలకల మీద చేవ్రాత కూడా ఆయన రాసినయే. ఆజ్ఞల పలకలో దేవాది దేవుడు ఎక్కడా కొండ మీద ఉన్నటువంటి మోషేకు ఇస్తా ఉన్నటువంటి సందర్భం అది. మోషే కొండెక్కాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు అహరోను నాయకత్వంలో ఉన్నారు. ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే 33వ అధ్యాయం 32వ అధ్యాయం జాగ్రత్తగా మనం గమనిస్తే, ఓయ్ అహరోను, ఈ మోషే ఏమాయనో, ఎక్కడికి పోయాడో కనబడతలేదు, ఎన్నో రోజుల నుంచో కనబడతలేదు, మా ముందు ఉండడానికి ఒక దేవతను చెయ్యి. ఆ మోషే వాడు ఏమయ్యాడో మాకు దేవతను చెయ్యి, మాకు దేవతను చెయ్యి అన్నారు. ఈ అహరోను ఏం చేశాడంటే, సహోదరుల్ని పిలిచి, సహోదరులారా, మీ భార్యల చెవి పోగులు, మీ పిల్లల చెవి పోగులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను ఒక దేవతను చేస్తాను అని ఆ బంగారపు చెవి పోగులతో దూడను తయారు చేసి, అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలు,
ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని విడిపించినది ఈ దూడే అంటే వాళ్ళు పెద్ద ఉత్సవం చేసుకుంటున్నారు, పండగ. తింటున్నారు, తాగుతున్నారు, ఎగురుతున్నారు, రంకెలేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు జాతర? దూడకి. ఓ దూడా, ఐగుప్తు దేశము నుండి మమ్మును విడిపించిన దూడా, నీకు వందనం, స్తోత్రం. ఈ మారు అక్కడ దేవుడి ప్లేస్లో దూడ వస్తుంది అనమాట. స్తుతి మారదు, స్తోత్రం మారదు, హల్లెలూయా మారదు, పాటలు మారు, కానీ దూడ ఉంటుంది అంతే. అక్కడ దేవుడు ఉండడు, దూడ ఉంటుంది. అలాంటప్పుడు దేవాది దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, కొంపలు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి, నువ్వు దిగు కొండ. ఇశ్రాయేలీలు నేను చూపినటువంటి మార్గమును తప్పి తిరుగుతున్నారు, పాపాత్ములైపోయారు. వెళ్ళు, కిందకు వెళ్ళు. మోషే హోరేబు కొండ దిగి ఆ విపరీతమైన పరిస్థితిని చూచి తాళుకోలేక రాతి పలకలో పగలగొట్టేశాడు. కోపంలో పగలగొట్టి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఆ దూడని కాల్చి అగ్నితో చేయాల్సినవన్నీ చేసి, నా పక్షంగా ఉన్నవాళ్ళు ఎవరో నా వైపుకు రెండింటే వచ్చారు పక్షంగా ఉన్నవాళ్ళు, ఇదిగో మీ వాళ్ళందరినీ కూడా చంపేయండి అంటే 3,000 మందిని చంపేసిన తర్వాత, ఉండండి, దేవుడికి చాలా కోపం వచ్చింది. దేవుడు ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో, నేను దేవుడితో మాట్లాడతాను అంటే దేవుడు అంటాడు, మోషే వీళ్ళని చంపేస్తాను, వడ్లే మోషే, వీళ్ళని చంపేస్తాను మోషే, అడ్లే నువ్వు. నా ఉద్దేశాల్లో ఎలా ఉన్నాయో తెలుసా? వీళ్ళందరినీ చంపేసి, మోషే నీలో నుండి నేను ఒక వంశము, నీలో నుండి నేను ఒక జాతిని పుట్టించి నేను వాళ్ళకి వాగ్దాన దేశాన్ని ఇస్తాను. అడు మోషే అన్నాడు, అయ్యా ప్రమాణపూర్వకంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసావయ్యా, నువ్వు చేస్తానన్న కీడు చేయడం మాని సంతాపపడి వాళ్ళని కనికరించయ్యా. వాళ్ళనే గనక నువ్వు చంపాలనుకుంటే నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేసేయ్యా. ఐగుప్తు దేశంలో నుండి ఎన్నో కార్యాలు చేసి బయటకు తీసుకొచ్చావు. ఐగుప్తీయులు ఏమనుకుంటారయ్యా నిన్ను? దయచేసి ఈ దీనుడు మొరను ఆలకించి వాళ్లను చంపాలనుకుంటే జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టే, నన్ను చంపే, నన్ను ఉంచాలనుకుంటే వాళ్ళనుంచు అని మాట్లాడితే, సరే నేను వాళ్ళని నడిపిస్తాను, కాకపోతే నేను వాళ్ళతో రాను, నా దూతను పంపుతాను. ఆయన రావడం వేరు, ఆయన దూతను పంపడం వేరు. హల్లెలూయా. ఆయన మనతో ఉండడం వేరు, ఆయన దూత ఉండడం వేరు. తెలుసా? దూత ఉండడం వేరు, ఆయనే ఉండడం వేరు. ఈ మాటను బట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ అధ్యాయం చదువుకు రావాలి మీరు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేను మీతో రాను, నా దూతను మీతో పంపుతాను. ఇప్పుడు దేవుడు అంతంత మాటలు మాట్లాడి నేను మీతో రాను, దూతను పంపుతాను అన్నప్పుడు వాళ్ళు ఆభరణాలు వేసుకుంటారా? చెప్పండి. వాళ్ళకి అనిపించింది, ఛీ బ్రతుకు అనిపించింది ఆ టైంలో. అది ఎలాంటి మాట? సంతోషించదగిన మాట, దుఃఖించదగిన మాట. దేవుడు మీతో నేను రానంటే దుఃఖించదగిన మాట, సంతోషించదగిన మాట కాదు కదా. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ ఆభరణాలు వేసుకోకుండా తీసేశారు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, నేను వారి మధ్యలోకి వచ్చానంటే వాళ్ళ పక్షంగా నేను ఏం చెయ్యాలో నాకు తెలియనట్లుగా వాళ్ళని ఆభరణాలు తీసేయమని చెప్పి ముందు. ఎందుకు తీసేయమన్నాడు ఆభరణాలు తెలుసా? ఆభరణాలు ఇచ్చింది ఎవరు? మరి ఆభరణాలని అన్య దేవతలుగా మార్చింది ఎవరు? ఏ ఆభరణాలు ఎందుకు ఇచ్చాడు? ఆ ఆభరణాలను వాళ్ళు దేనికి మార్చారు? అసలు దేవుడు ఆజ్ఞ ఏంటి? నిర్గమకాండం 20వ అధ్యాయములో ఆజ్ఞలు అన్నీ అయిన తర్వాత చివరకు వెళితే మనం అక్కడ రాయబడిన మాట, వెండి బంగారు దేవతలను నీవు చేసుకొనకూడదు అని రాయబడింది.
నిర్గమకాండము 20 అధ్యాయం 23వ వచనంలో దేవుడు, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. అవునా? అర్థమైందా? ఎవరు చెప్పారు ఈ మాట? మీరు నన్ను సేవిస్తూ, నన్ను కొలుస్తూ, నన్ను దేవుడుగా ఆరాధిస్తూ వెండి దేవతలను కానీ బంగారు దేవతలను కానీ మీరు చేసుకోకూడదు. అసలు నిజంగా దేవతలు వెండివి బంగారువి అని రాయబడి ఉంది కదా. కర్ర చెక్క ఇవన్నీ రాయబడి ఉంది, కానీ వెండి బంగారు దేవతలు అని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 115 అధ్యాయంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ, ఇర్మియా గ్రంథంలో కానీ, యెహెజ్కేలు గ్రంథంలో కానీ మీ దేవతలు వెండి బంగారువి. అవునా కదా? ఒక్క ముక్కలో చెప్పేశాను, ఇంకా 100 సార్లు చెప్పను. చాలా రిఫరెన్స్ ఉన్నాయి, తర్వాత చూపిద్దాం. అవునా? వెండి బంగారువి. కీర్తనల గ్రంథం, యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం వెండి బంగారముతో చేసినటువంటి దేవతలను ఆరాధిస్తూ నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు, ఉపపత్నులు, రాణులు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులలో తాగుతూ తమ దేవతలను స్తుతించిరి అని రాయబడి ఉంది. అవునా కదా? వెండి బంగారు దేవతల కదా అవి. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఏమన్నా, నన్ను కొలుస్తూ నన్ను సేవిస్తూ మీరు వెండి బంగారు దేవతలను చేసుకోకూడదు. అసలు ఇశ్రాయేలుకి వెండి బంగారు నగలు ఇచ్చింది ఎవరు? కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి సేవిస్తూనే దేవుణ్ణి ఆరాధిస్తూనే తమ దేవుణ్ణి తాము కలిగి ఉండి దేవుడే అనుగ్రహించిన ఆభరణాలతో వాళ్ళు దేవతను చేసుకుని దేవుని స్థానములో వెండి బంగారముతో చేసిన దూడను పెట్టుకుని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని నడిపించిన దేవతవు నీవే. దేవుడు కోపం రాదా? ఎందుకు తీయమన్నాడు అక్కడ ఆభరణాలు? ఆ ఆభరణాలు నేను ఇస్తే ఆ ఆభరణాలతో మీరు దూడ చేశారు. ఇంకో 4 అడుగులు ఎత్తే ఇంకే దూడం చేస్తారు. ఇంకో 10 అడుగులు వేస్తే ఇంకే దేవతను చేస్తారు. ఎన్ని లేవండి దేవతలు ఆకారాలు, ఎన్ని చేస్తారో మీరు. అందుకని ఇప్పుడు దేవుడు ఆభరణాలను ఎందుకు తీయమన్నాడు? నేను ఇచ్చిన దానితో నన్ను మీరు సేవిస్తూ సంభ్రమ ఉత్సవాలు చేస్తూ నన్ను స్తుతిస్తూ ఉంటారని నేను మీకు మార్గాన్ని చూపించి, నేను మీకు వెండి బంగారు ఆభరణాలు ఇచ్చి ఆర్భాటముతో స్తుతితో నా మార్గంలో మీరు వెళతారంటే, నేనిచ్చిన ఆభరణాలతో నన్నే త్రోసేసి పక్కకి నా స్థానంలో దూడ పెట్టేసి దేవతను పెట్టేసి ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని అద్భుతాలు చేసి తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా మహిమంతా నువ్వు దేవతకి ఇచ్చేసి దూడకి ఇచ్చేస్తే నాకు కోపం రాదు? ఆయన మహిమనంట ఆయన ఎవ్వరికి ఇవ్వడంట. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన వాడు. అసలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు అన్నాడా? ఇంకో దేవుడు ఉన్నాడా ఏంటి? మరి ఆ దేవుడు ఆ మహిమని ఎవరికి ఇస్తాడో? దేవతలకు ఇస్తాడా? ఆయన స్థానాన్ని ఎవరికన్నా ఇస్తాడా? ఆయన అదే స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకుంది ఎవరో? లూసిఫర్ని ఎవరు చేశారు? ఎందుకు చేశాడు? స్తుతించడానికి, ఆరాధించడానికి. ఆమె ఏం చేసింది? దేవుడే లేకుండా ఉంటే నేను అక్కడికి వెళ్ళిపోతే బాగుండు. ఈ దౌర్భాగ్య బుద్ధి అంతా సైతాన్ గడిదే. అవునా కదా? ఇక్కడ కూడా ఇశ్రాయేలులు దేవుడి స్థానాన్ని దేవతకి ఇచ్చారు. ఒక దేవతను చేయి, ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని విడిపించిన ఓ దూడా అన్నారా లేదా? మహిమ ఎవరికి వెళ్ళింది ఇప్పుడు? అసలు అవి ఒట్టి మాయా విగ్రహాలండి. ఎవరి చేతులతో చేశారు? ఏమంటే అహరోనుకు ఒక ప్రతికూల పరిస్థితి వచ్చింది, కానీ ఆ ప్రతికూలతలో దూడం చేసి ఇచ్చేసాడు. ఎవరికి? ఇలాంటి నాయకులు ఉంటేనండి నాశనం అయిపోతారండి జనాలు. ఏమంటే ఇలాంటి నాయకులు ఉంటే నాశనం అయిపోతారండి జనాలు. ప్రతికూల పరిస్థితి వస్తే దేవుడి నిమిత్తం నిలబడలేని అసమర్థుడండి అహరోను. ఏ అంటే అంటాడో చంపేద్దామని వచ్చేసా. చంపేస్తే నువ్వు దేవతను చేసేస్తావా? ప్రాణాలు కాపాడుకోవడానికి చెయ్యొద్దు.
ఆ ప్రాణాలను దక్కించుకుందామనా అగ్నిలోకి వెళ్ళిపోయారు శద్రకు మేషకు అబేద్నెగోలు. ఆ ప్రాణాలు దక్కించుకుందామనా దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. ప్రాణాలు కోల్పోయిన ఆత్మను కాపాడుకుందామని. హల్లెలూయా. మరి అహరోను ఏం చేశాడు? ప్రతికూల పరిస్థితి వచ్చింది, మీద పడిపోయి కొట్టేసేలా ఉన్నారు, కొట్టడం ఎట్లా చంపేసేలాగా ఉన్నారు. వాళ్ళు అన్నారు దేవత చెయ్యి అన్నారు. ప్లాన్ నేను ఇచ్చాను. చెవుల్లో ఉన్న తీసేయమన్నాను, చెవుల్లో ఉన్న పోగులు తీసేయమన్నాను, బంగారం అందరూ తీసి ఇచ్చేశారు. అవన్నీ కూడా దూడ కింద చేసేసాను. అది అతనికి పాపమైంది. ఇశ్రాయేలీని దేవుడు బాధ పెట్టాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఎందుకు ఆభరణాలు తీయమన్నాడు దేవుడు? ఆభరణాలు పెట్టుకుంటే దేవతలు అయిపోతారన్న వాళ్ళు. ఆభరణాలు అంటే దేవుడికి కక్ష. ఆభరణాలు పెట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతారన్నా? అసలు దేవుడు కాన్సెప్ట్ ఏంటి? ఏది నేను నీకు ఇచ్చానో ఆ స్థానము దానినే నాకు విరోధమైన దానికి నువ్వు మార్చా. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆదాము ఒంటరిగా ఉండకూడదని దేవుడు హవ్వనిచ్చాడు. ఈ హవ్వను బట్టి దేవుడు స్తుతిస్తూ, దేవా నేను ఒంటరిగా ఉండడం మంచిది కాదని నేను ఆలోచించలేదయ్యా, నా కోసం నువ్వు ఆలోచించావు. ఆలోచించి నేను ఒంటరిగా ఉండకూడదని నాకు సాటైన సహకారంగా ఒక స్త్రీని హవ్వమ్మనిచ్చావు. ఇప్పుడు హవ్వమ్మ వశం అయిపోయాను నేను. ఆదాము హవ్వమ్మ వశం అయిపోయాడు దేవుడు వశము నుండి. హవ్వమ్మ వృక్షం యొక్క ఫలాలు తీసుకొచ్చి, ఏ దేవుడు వృక్ష ఫలాలు తినొద్దన్నాడో ఆ వృక్ష ఫలాలు తీసుకొచ్చి ఆదామ తినేయి అంటే, ఆదాము ఏం చేశాడు? ఎవరి వశం అయిపోయి తినేశాడు? అసలు హవ్వ ఆదాముని ఏం చేసింది? పాపంలోనికి నడిపించింది. ఆదాము ఎవరి వశమందు ఉండాలి? ఆదాము దేవుని వశమందు ఉంటూ హవ్వను బట్టి సంతోషించాలంతే. దేవుడికి దూరం అయిపోకూడదు హవ్వను బట్టి. అర్థమైందా? ఇంకా బాగా చెప్పాలంటే, చదువుకుని పిల్లలు ఉంటారు. సపోజ్ దేవుడి కార్యాల్లో గొప్పగా ఉంటారు, ఘనంగా ఉంటారు, పరిచర్యలో గొప్పగా ఉంటారు, దేవుడు దేవుడు అంటారు, దైవజనుల యొక్క ఉపదేశాన్ని ఆలకిస్తూ ఉంటారు. వాళ్ళ పక్షంగా దైవజనులు చేతులు ఎత్తుతారు, వాళ్ళ పక్షంగా సంఘం చేతులు ఎత్తుతుంది, వాళ్ళ పక్షంగా ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులు చేతులు ఎత్తుతారు. ఎత్తిన తర్వాత దేవుడు ఆ బాబుని జ్ఞాపకం చేసుకున్నాడు, లేదా పాపను జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఈ ఉద్యోగం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఆ అబ్బాయిని ప్రేమించి, ఆ అబ్బాయి సుఖం కోరి, సౌఖ్యం కోరి, ఆ అబ్బాయి ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఉద్దేశించి ఆ అబ్బాయి కోసం ఉద్యోగం ఇస్తే, ఉద్యోగంలో పడిపోయి దేవుడిని మానేశాడు. ఈ అబ్బాయి ఉద్యోగంలో పడి ఎవరిని మానేశాడు? ఒక అతను ఉన్నాడు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. అలాంటప్పుడు దేవా దేవా స్తోత్రం 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 అయ్యని దేవుడు పాదాలు పట్టుకుంటే, అతనికి ఒక బిజినెస్ పెట్టడానికి దేవుడు కృప చూపితే, ఇప్పుడు బిజినెస్లో పడి దేవుడిని మర్చిపోయి ఆదివారం ఆరాధన కూడా రావట్లేదు. ఆదివారం ఆరాధన కూడా రావట్లేదు. ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వలేదని దేవుడు 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 దేవుడు. ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, దేవుడు 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 దేవుడు. ఎప్పుడు అవ్వలేదు కదా, దేవుడు దేవుడు దేవుడు. పాస్టర్ గారు సంఘం సేవ, మంచి సంబంధం వచ్చేసాక దేవుడు లేడు, సహవాసం లేదు, సంఘం లేదు. ఏమైంది? ఇప్పుడు బంగారము నగలు, వెండి నగలు దేవాది దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలీలు దేవుడు వశంలో ఉన్నారా? అదే దేవుడిని వాళ్ళ చేతులతో దేవుడిచ్చిన బంగారంతో చేసుకుని దేవుణ్ణి పక్కన పెట్టి, ఈ దూడని ఐగుప్తు దేశము నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దూడా నీకు వందనం. ఎలా ఉందో చెప్పండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఇంకా చెప్తాను మీకు అర్థం అవడానికి. అంటే దేవుడిలో ఉన్నటువంటి మనల్ని దేవుడిచ్చిన ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, దేవుడు చేసిన మేలు కానీ దేవుడి నుంచి దూరం చేయకూడదు. అర్థమైందా? ఇంకా దగ్గర అవ్వాలి.
అంటే ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చినటువంటి బంగారు నగలు వెండి నగలతో వాళ్ళు దేవుడను దేవతను చేసుకోకూడదు. అది ఇచ్చిన దాన్ని ద్వారా వాళ్ళు అక్రమం చేయబడ్డారు. అర్థమవుతుందా? ఇచ్చిన దానిని బట్టి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి నిజంగా బంగారం వెండి లేకపోతే దూడ ఎలాగొచ్చును? దేవుడు కూడా అలాగనుకుని ఉద్యోగం తీసి పడితే ఎలాగుండు అలా చేస్తాడు దేవుడు? కనికరం కలిగిన దేవుడు మరి చేస్తే ఎలాగుండు? కానీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఆభరణాలు తీసేయండిరా బాబు మీరు అంటే. కొన్ని సందర్భాల్లో తీసేయండిరా బాబు. అద్భుతం ఏంటంటే తీసేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక గేదె వచ్చిందనుకో మనకి, ఆ గేదెతోటే సరిపోయింది, దేవుడి సన్నిధి వద్దనుకో, గేదె తీసేయి, గేదెని తీసేయి. ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని బట్టి నువ్వు దేవుడు దూరం అయిపోయినుకో, ఉద్యోగాన్ని లాగిపడి వద్దని, అప్పుడు నువ్వు దేవుడికి ఏమవుతావు? దగ్గర అవుతావు. ఇక్కడ శమరి ఏంటి? ఆభరణాలు పెట్టుకోద్దురా బాబు అని కాదు శమరి. ఇక్కడ ఏ ఆభరణాలు అయితే నేను మీకు ఇచ్చానో ఆ ఆభరణాలు ఏమీ నాకు విరోధం కాదు. ఆభరణాలతో మీరు చేశారే తోడా, రేపొద్దును కూడా ఆభరణాలతో చేయకూడనివన్నీ చేస్తారు మీరు. అందుకని నా నుండి మిమ్మల్ని దూరపరిచేటువంటి ఆ ఆభరణాలను మీరు తీసేయండి. వాళ్ళు కూడా తీసేయండి అని చెప్పకుండా తీసేశారు. హల్లెలూయా. ఈ అమ్మాయి చక్కగా హల్లెలూయా అని చెప్పింది. అర్థమైందా మీకు? ఇంకా అర్థమవుతుంది ముందుకు వెళ్ళేటప్పటికి, ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఆభరణాలు కోపం కాదు. ఈ రోజున దేవుడి సన్నిధికి వస్తున్న వాళ్ళు ఆభరణాలు తీసేయండి, తీయపోతే నరకానికి వెళ్ళిపోతారన్న బోధ కరెక్ట్ కాదు. ఆభరణాలు వేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం దక్కదనేది ఏమీ లేదు. ఇంకా ముందుకు మీకు తెలుస్తుంది, ముందుకు మీకు తెలుస్తుంది. చూడండి, ఈ తర్వాత రోజుల్లోనే కదా యోసేపు మరి ఆభరణాలు తీసేయమని చెప్పిన దేవుడైతే ఆభరణం వేసుకోవడమే పాపం అయితే, యోసేపు సింహాసనం ఎక్కినప్పుడు బంగారంతో ఎలాగనా దేవుడు కృపను బట్టి అలంకరింపబడ్డాడో యోసేపు. నగలో వేసుకోకూడదంటే, బంగారపు ఆభరణాలు ధరించకూడదంటే, దానియేలు దేవుడు కటాక్షంతో ప్రతి రాజు హస్తంలో కూడా దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా బంగారంతో అతను అలంకరిస్తున్నాడు, అతను హెచ్చిస్తున్నాడు. ప్రశస్తమైన వస్త్రాలు, ఊదా రంగు వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. మరి అది ఎలాగా? మరి మొర్దెక్కై కూడా దేవుడి హస్తాల్లో ఉన్నవాడే కదా, దేవుడికి అనుకూలుడే కదా. మరి అలాంటి మొర్దెక్కయి దేవుడు హెచ్చిస్తుంటేనే ఈ లోకంలో మొర్దెక్కై హెచ్చింపబడుతున్నప్పుడు, మరి మొర్దెక్కై కూడా ఊదా రంగు వస్త్రాలను రాయబడింది, సన్నపునార బట్టలను రాయబడింది. మరి అతను కూడా బంగారముతో అలంకరింపబడ్డాడు కదా. ఆ మాటకు వస్తే ఎస్తేరు బంగారంతో ఉంది కదా, రాణిగానే చచ్చిపోయింది కదా ఆవిడ. ఆమె ఒంటిపై బంగారంతో చచ్చిపోయింది కదా. ఇందులో చాలా అర్థం ఉంది, జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అలాగని చాలా గొప్ప గొప్ప దైవ సేవకులు ఇలా చెప్తున్నారంటే అందులో కూడా ఒక పరమార్థం ఉంది. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన తప్పు కాదు సుమా, వాళ్ళు చెప్పిన తప్పు కాదు. ఏది తప్పు? ఆభరణాలు వేసుకుంటే మీరు నరకం వెళ్ళిపోతారని చెప్తే కనుక తప్పు. ఆభరణాలు వేసుకుంటే మీరు భక్తులు కాదంటే చెప్తే కనుక మీకు తప్పు. చెప్పనా? ఏదైతే దేవుడు మనల్ని ప్రేమించిస్తున్నాడో అదే మనకి విగ్రహం అయిపోకూడదు. అది భార్యని దేవుడు ప్రేమించిస్తే ఇంకా భార్య సర్వం విగ్రహం అయిపోకూడదు. భర్తను దేవుడు ప్రేమించిస్తుంటే భర్త విగ్రహం అయిపోకూడదు. పిల్లల్ని దేవుడు ప్రేమించిస్తుంటే పిల్లల విగ్రహం అయిపోకూడదు. ఏది అవ్వాలి? దేవుడే మనకి ఆ స్థానంలో ఉండాలి. అందుకే నన్నుగాక తన భార్యనైనను, బిడ్డలనైనను, తల్లిదండ్రులనైనను, నానబడిన వాళ్ళనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు దేవుడు. అంటే ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా ఆయనకు పాత్రుడు కాదు. ఈయనేం చేశాడు? ప్రేమించడం ఏం కర్మ? నీ స్థానంలో దోణెట్టేసాం మేము. అసలు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే దేవుడికి పాత్రుడు కాడు వాడు. అలాంటిది వీళ్ళు దేవుడినే పక్కనెట్టేసి నీ స్థానంలో మేము దోణ పెట్టేశాం. ఎలా చేసుకున్నావు? నువ్వు ఇచ్చిన బంగారంతో కరిగిచ్చేసి దోణ చేసేసుకుని ఓ దూడా అని పాటలు పాడి నాట్యాలు చేసి జాతర చేస్తున్నాం. కోపం రాదా మరి?
దాని అర్థం ఏంటి? దేవుడు ఏది ఇచ్చినా మనకది దాన్ని బట్టి మనం దూరం అయిపోకూడదండి. సొలొమోను మహారాజు తర్వాత యరొబాముని, సొలొమోను మహారాజు పనోడు, యరొబాము సేవకుడు. యరొబాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. యరొబాముకు దేవుడు పదవి ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, రాజరికం ఇచ్చాడు. యరొబాము కోరుకోలేదు, కావాలని దేవుడు యరొబాముకి ఇస్తే ఆ సింహాసనం, ఆ రాజరికాన్ని బట్టి యరొబాము ఏమైపోయాడు? దూడలు పెట్టాడు అక్కడ. ఎందుకు? అసలు యరొబాముకి ఆలోచన లేదు. దేవుడు యరొబాము విషయంలో యరొబాముకి నేను రాజరికాన్ని ఇవ్వాలి, సింహాసనం ఎక్కించాలి, గోత్రాలు ఇవ్వాలి అని అనుకుని అహీయ ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు తెలిసింది యరొబాముకి. ఆ తర్వాత దేవుడు కృపలో యరొబాముని దేవుడు రాజు చేశాడు. దేవుని కృపలో రాజు అయిన తర్వాత కొన్ని రోజులకి ఏ రాజ్యాన్ని, ఏ రాజరికాన్ని, ఏ సింహాసనాన్ని ఇచ్చాడో ఆ సింహాసనం వశమైపోయి దేవుణ్ణి వదిలేశాడు. ఎవరో? యరొబాము. ఎలాగ వదిలేశాడు దేవుణ్ణి అంటే, సొలొమోను మహారాజు కొడుక్కి ఒక్క గోత్రం ఇస్తే మిగతా గోత్రాలన్నీ దేవుడు యరొబాముకి ఇస్తే ఆ ఒక్క గోత్రాన్ని కూడా పాలన చేస్తున్నాడు సొలొమోను మహారాజు కొడుకు రెహబాము. సొలొమోను మహారాజు కొడుకు రెహబాము పాలన చేస్తూ ఉన్నాడు. యరొబాముకేమో మిగిలిన గోత్రాలన్నీ ఇచ్చి రెహబాము సొలొమోను కొడుక్కి ఒక గోత్రం ఇచ్చాడు. ఆ ఒక్క గోత్రాన్ని పాలన చేస్తుంటే అక్కడే మందిరం ఉంది, సొలొమోను మందిరం అక్కడే ఉంది. అందుకని ఈ యరొబాము ప్రజలు, ఈ గోత్రాలు రెహబాము దగ్గరికి వెళుతున్నారు. అక్కడ దేవుడు మందిరానికి వెళ్తుంటే రెహబాము ఉంటాడు. వీళ్ళు రెహబాము తట్టు తిరిగిపోతారేమో అని బేతేలులో ఒకటి ఏంటి దూడ, ఏంటి దూడ, ఈదోడే, సేమ్ ఈదోడే. ఆయన కూడా బంగారంతో టచ్ చేసుకుని వచ్చేసాడు. ఏం చేసుకొచ్చాడు? బంగారంతో దూడ రెండు. అహరోను ఓ దూడ, ఈయన రెండు దూడలు. అహరోన్ని కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అహరోనికి ఏమీ తెలదు దేవుని ఏర్పాట్లు ఉన్నాడని, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటిది దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు ఏర్పాట్లో ఉన్నవాడు ఒక్క ప్రతికూల పరిస్థితి రాగానే దూడ పెట్టేశాడు అక్కడ, దేవుని తీసేసి. ఇక్కడ కూడా యరొబాము ఆలోచించుకుని, ఓరి బాబోయ్ నాకు ప్రతికూల పరిస్థితి వచ్చేసింది, వీళ్ళందరూ కూడా రెహబాము వైపుకు తిరిగిపోతారేమో, నా వైపుకు తిప్పుకోవాలని ఒక ఆలోచనతో ఒక ప్రతికూలత రాగానే దేవుణ్ణి పక్కన పెట్టేసి, ఏ దేవుడిచ్చాడు బాబు నీకు రాజరికం? ఏ దేవుడిచ్చాడయ్యా నీకు సింహాసనం? ఆ దేవుడే పక్కన పెట్టేసి ఒక దురాలోచనతో రెండు దూడలు చేసుకుని రెండు చోట్ల, ఏలులో ఒకటి రెండు చోట్ల దూడలు పెట్టి మిమ్మల్ని దేశం నుండి బయటకు తీసుకువచ్చిన దేవత ఇదే అన్నారు. వాళ్ళు ఇంకా అక్కడ మొక్కడం మొదలెట్టారు. అంటే దేవుడు ప్రేమించి యరొబాముకి ఇచ్చినటువంటి ఆ రాజరికం అతన్ని దేవుణ్ణి పక్కన పెట్టి దూడల్ని ప్రతిష్ఠించేలాగా నడిపించింది. ఇక్కడ అహరోనుకి ఇచ్చినటువంటి ఆధిక్యతను అహరోను పక్కన పెట్టి, అహరోను ఆధిక్యతలో ఒక ప్రతికూల పరిస్థితి రాగానే దేవుణ్ణి పక్కన పెట్టి దూడను దేవుడి స్థానంలో పెట్టాడు. ఆదామును ప్రేమించి దేవుడు హవ్వనిస్తే ఆ హవ్వను బట్టి దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుడు ఆజ్ఞను పక్కన పెట్టి సాతాను మాటను విని వీళ్ళందరూ పాపాత్ములైపోయారు. ఈ రోజున మనకు దేవుడు ఏమిస్తే దాని వశమైపోయి దేవుణ్ణి పక్కన పెడుతున్నాం మనం. కౌలు సేను ఏమన్నా ఇచ్చాడంటే దేవుడు, అప్పుడు వరకు 4 ఎకరాలే చేస్తున్నారు అనుకో సొంత చేను, 40 ఎకరాలు కౌలు సేను ఇచ్చాడు అనుకో దేవుడు కనికరంతోనే ఇస్తాడు 40 ఎకరాలు. అంటే దేవుడు ఎలాగిస్తాడంటే, బాబు ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నాయి నాయన, 40 ఎకరాలు ఇచ్చాను, నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను బాబు, ఆదివారం చర్చికి రాకు, నీకు పని ఎక్కువ ఉంటుంది కాబట్టి బుధవారము రాకు నాయన, నువ్వు పని చేసుకోవాలి, బోల్డ్ మంది పనులను పెట్టాలి, గట్టిగా రాలి కాబట్టి ఉపవాస ప్రార్థనకి కూడా రాకు, కడుపు కట్టుకోకు, ప్రార్థన తక్కించుకో నాయన, కరుణామయుడు కదా అంటాడు. అలాగా మరి కనికరంతో నీకు 40 ఎకరాలు ఇచ్చాడు, 40 ఎకరాలు నాకు దూరం అయిపో బాబా అని ఇచ్చాడా? నీకు ఒక ఉద్యోగం ఇస్తే నాకు దూరం అయిపో బాబా అని ఇచ్చాడా? నీకు ఒక వ్యాపారం ఇస్తే నాకు దూరం అయిపో అని ఇచ్చాడా?
నీకు చేనిస్తే, చెట్టిస్తే, నీకు ఏదైనా ఆశీర్వాదం ఇస్తే నాకు దూరం అయిపోమని ఇచ్చాడా? ఆ స్థానములో విగ్రహంగా నీకు నేను ఇచ్చిన పని, నేను నీకు ఇచ్చిన జాబు, నేను నీకు ఇచ్చిన బిజినెస్, నేను నీకు ఇచ్చిన గేది, నేను నీకు ఇచ్చిన దూడ, నేను నీకు ఇచ్చిన స్థలం, నేను నీకు ఇచ్చిన మరేదో పెట్టేసుకుని నన్ను వదిలే బాబా, అమ్మా ప్రార్థన తక్కువ చేసుకో, ఆరాధనకు రావడం మాని, ఇంకేం తక్కువ చేసుకోక, నువ్వు పగలు టిఫిన్ తినే, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా ఇలా చెప్తే కానీ అర్థమవుతుంది కొంతమందికి. మరి ఏది మానుకోక కానీ బాబు, దేవుడిని మానేసుకో, దేవుడే కదా ఇచ్చాడు నీకు. ఆ దేవుడు ఇచ్చిన బంగారపు వెండి ఆభరణాలతోనే దేవుణ్ణి పక్కన పెట్టి విగ్రహాన్ని చేసుకున్న ప్రబుద్ధులు మన పితరులు. మనం కూడా ఆ మార్గంలో ఏడుస్తున్నాం ఇప్పటికేని. దేవుడు దాన్నే తీసేయమన్నాడు. ఎక్కడా? ఆభరణాలు తీసేవయ్యా, ఈరోజు నువ్వు దోణ చేసావు, రేపు పొద్దున్న ఏదో చేస్తావు, ఏదో విగ్రహం అయిపోద్ది నీకు. నువ్వు దాన్నన్నా తీసేయాలి. అంటే ఏంటి? దాని వశము నుండి నువ్వు వేరవ్వాలి. హల్లెలూయా. దాన్ని వశము నుండి వేరవు, దాన్ని అణుచుకో, లాక్కో వెనక్కే. నీకు దేవుడిచ్చింది నీకు ఊరవ్వకూడదు, దేవుడిచ్చింది నీకు పాపం అవ్వకూడదు. దేవుడు నీకు ఇచ్చిందే, దేవుడు నుండి నిన్ను దూరం చేయకూడదు. హల్లెలూయా. జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి, జాగ్రత్తగా ధ్యానం చేయండి. తింగర పిల్ల ఉందంటో తల్లికి, తింగర పిల్లకి ఎలాగరా బాబు, వయసు వచ్చేసింది, పెద్ద మనిషి అయిపోయింది, ఇప్పుడు నుంచి అల్లుడిని ఎతకాలి అని దేవుడి దగ్గరకు వచ్చి దేవుడా 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 దేవుడు అంటే దేవుడు కనికరించి అందమైన అల్లుణ్ణి, జాబ్ చేసుకునే అల్లుణ్ణి, మంచి అల్లుణ్ణి ఇస్తే అల్లుణ్ణి కూతుర్ని గారులు బూర్లు వండి పెట్టుకోవడానికి మందిరం మానేస్తున్నట్టు. జాగ్రత్తగా ధ్యానం చేయి. ఇప్పుడు చూడు, ఎవరి వశం అయిపోయావు నువ్వు? ఎవరి వశం అయిపోయావు? ఎవరిని విగ్రహంగా చేసుకున్నావు? ఏది నీకు విగ్రహం అయిపోయింది? దేవుడు నిన్ను కనికరించి ప్రేమించి ఇచ్చినదే నీకు దేవుడి నుంచి నిన్ను దూరం చేసిందా? దేవుడు నిన్ను కనికరించి ప్రేమించి ఇచ్చినదే నీకు విగ్రహం అయిపోయిందా? దాన్ని తొలగించుకో. హల్లెలూయా. దాన్ని తొలగించుకోకపోతే చాలా కష్టము. అంతేగాని ఇక్కడ అందరూ అనుకున్నట్టు పెద్దోళ్ళు కూడా అంటున్నారండి, ప్రతి సంఘంలో కూడా ఇంకా వాళ్ళు వేసుకున్నారో మెళ్ళో కానీ ఎక్కడైనా తీసేసి వరకు ఇదే బాధ. మీకు చూడండి, కరెక్ట్ తప్ప? నిర్గమకాండం 32-33 చూడండి. ఇది అయిపోయిన తర్వాత తన బిడ్డలకు ఎవరికి కూడా చేయకూడదు. మరి అలాంటప్పుడు దేవుడు ఎస్తేర్ని ఎందుకు నిలబెట్టాడు? ఆ తర్వాత అందరూ ఆభరణాలు ఎందుకు పెట్టుకున్నారు కదా? అంటే దీని అర్థం ఏంటి? ఏ ఆభరణాలు అయితే ఇచ్చారో ఆ ఆభరణాలే వాళ్ళకి విగ్రహం అయిపోయింది. ఏ ఆభరణాలు ఇచ్చారో అయ్యే విగ్రహం అయిపోయింది. అందుకే దేవుడు, నేను ఏ ఆభరణం ఇచ్చానో అదే మీకు విగ్రహం అయిపోయింది కాబట్టి ఇంకా మీకు ఆభరణాలు ఉన్నాయి నేను ఇచ్చినాయి, అవి విగ్రహాలు కాక మునిపే వాటిని తీసివేయుడి. అర్థమైందా? అవి మీకు ఆ విగ్రహాలు కాక మునిపే తీసివేయుడు. ఇప్పుడు దేవుడు నీవాడు, నీ దేవుని సన్నిధే ఏదోడు చేసుకో. నువ్వు నలిగిపో, త్యాగం అవుద్ది. హల్లెలూయా. నువ్వు విరిగిపో, త్యాగం అవుద్ది. హల్లెలూయా. నువ్వు నలగొట్టుకు దేవుడి సమయం దేవుడికి ఇచ్చే, త్యాగం అవుద్ది. ఇదే మాట్లాడతాడు దేవుడు చేస్తా. ఈరోజు ఎంత టైం అయినా కూడా ఉండండి, ఏమనుకోకండి. లేచి వెళ్ళిపోయినా పర్లేదు, నేనేమనుకోను. ఓకేనా? మీకు అర్థం అవ్వాలి కదమ్మా, మరి కష్టపడి చెప్పడానికి ఉన్నదిగా. ఇప్పుడు చెప్పండి, ఏ ఆభరణాన్ని అయితే దేవుడు ఇచ్చాడో అదే వాళ్ళకి విగ్రహం అయిపోయింది కాబట్టి దేవుడు అన్నాడు విగ్రహమును తీసేయాలి. అంటే ఇంకా దేవుడు ఇచ్చిన ఆభరణాలు ఉన్నాయి, ఆ ఆభరణాలు వాళ్ళకి విగ్రహం అయిపోతుందేమో, ఆ విగ్రహాన్ని మీరేం చేయాలి? తీసేయాలి. అర్థమైందా? చూడండి, పౌలు భక్తుడు, తర్వాత మన పేతురు భక్తుడు ఆత్మావేశముతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి వీళ్ళేం మాట్లాడుతున్నారు ఒక్కసారి చూద్దాం. వీళ్ళేం మాట్లాడుతున్నారు? పౌలయ్య గారు, పేతురయ్య గారు. వీళ్ళెవరో అపోస్తలులు. పేతురు, 1 పేతురు 3వ అధ్యాయము 1 నుండి చదువుతాం, జాగ్రత్తగా వినండి. అటువలే స్త్రీలారా, మీరు స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. పౌలయ్య గారు. మరియు స్త్రీలు, జాగ్రత్తగా వినాలి, మరియు స్త్రీలు అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారు ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలతో తమ్ముడు తాము అలంకరించుకొని వలెను. హల్లెలూయా. ఇద్దరు కూడా ఏమన్నారంటే ఈ మాట పట్టుకుంటున్నారు. ఎవరో ఇంకా బంగారం పెట్టుకున్నారంటే బంగారం పెట్టుకున్నందుకు వాళ్ళు అబద్ధికులు. అసలు దేవుడు ఏమన్నాడు? నగలెట్టుకొద్దు అన్నాడు, బంగారం పెట్టుకొద్దు అన్నాడు. చూడండి జాగ్రత్త. అనుకవయో స్వస్థ బుద్ధియు గలవారై తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనా బంగారముతోనైనా ముత్యాలతో, జడలు బంగారం ముత్యాలతోనైనా మిగుల వెలగల వస్త్రాలతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకొని వారికి తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఓకే, మంచిదే, చాలా అద్భుతంగా చెప్పారు ఆత్మవేశంతో కదా. ఇదే మాట పౌలయ్య గారు కూడా సేమ్ అలంకరించుకోండి అన్నారు. చాలా అద్భుతమైన మాట. ఇదేం తప్పేం కాదే అమ్మా, వినండి అమ్మా, తప్పేం కాదు. ఇదిగా తప్పుగా ఏమన్నా ఉందా? మరి కొంతమంది తప్పుగా ఎందుకు అనిపిస్తుంది నాకు అర్థం అవట్లేదు. కొంతమంది ఎలా అర్థం చేసుకున్నారంటే దీన్ని బంగారం వేసుకోకూడదు, జడలు అల్లుకోకూడదు, ముత్యాలతో అలంకరించుకోకూడదు, వెలగల వస్త్రాలతో అలంకరించుకోకూడదు. ఇదేంటో చెప్తాను. సేమరి ఏంటో చెప్తాను. ఇప్పుడు బయట అలంకారము మీకు అలంకారం కాక లోపల అలంకారమే మీకు అలంకారంగా ఉండాలన్నాడు. హల్లెలూయా. లోపల అలంకారం అంటే ఏంటి? సత్క్రియలనే అలంకారం. అది కంటికి కనబడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ లోపల అలంకారమే అది. సత్క్రియలని అలంకారం, మంచి అనే అలంకారం, ఇలాంటివన్నీ కూడా లోపల అలంకరించుకోవాల్సిన అలంకారం. మృదుత్వము, మృదువుగా మాట్లాడడం, ఒక అద్భుతమైన దైవికమైన స్వభావాన్నే అలంకారంగా ధరించుకోవాలన్న. విలువ కలిగిన వస్త్రాలు కానీ ముత్యాలు కానీ బంగారముతో కానీ అలంకరించుకొనక వీటితో మీరు అలంకరించుకోండి అన్నాడు. ఇద్దరు సెమరి కూడా అది. అవునా? ఇప్పుడు ఎస్తేరు ఉంది. శరీర సంబంధమైన అలంకారం ఆమెకి ఉన్నను, ఆత్మ సంబంధమైన పరిశుద్ధ అలంకారము కూడా ఆమెకు ఉంది. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైనటువంటి అలంకారాన్ని శరీర సంబంధమైన అలంకారం ఏం మింగేలే. ఆత్మీయత కోల్పోయిందా? ఒంటి మీదకే శరీర సంబంధమైన అలంకారం వచ్చినంత మాత్రాన రాణికి ఒక విధమైనటువంటి అలంకారం ఉంటుంది. వాళ్ళని రాణి అంటారు. రాజులకి ఒక విధమైన అలంకారం ఉంటుంది. వాళ్ళని రాజులు అంటారు. ప్రధానులకి ఒక విధమైన అలంకారం ఉంటుంది. జాబర్స్కి ఒక విధమైన అలంకారం ఉంటుంది. అది దేవుడిచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గొర్రెల మందరం వేపుకుంటున్నాడు. అతనికి ఒక రాజరికాన్ని, రాజుకు సంబంధించిన అలంకారము అతన్ని అలంకరించింది. అది దేవుడు కృప. అతడు వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, రాసులతో అలంకరింపబడ్డాడు. అతడులో ఆరాధన లేదా? అతడు భక్తిపరుడు కాడా? అతడు రాజు కాదా? ఒక మాటలో చెప్పాలంటే అతడు క్రైస్తవుడు కాదా? దేవుని బిడ్డ కాదా? శరీర అలంకారము ఆత్మ సంబంధమైన అలంకారాన్ని మింగేసిందా? నో, మింగలే. ఒక మాటలో చెప్పాలంటే అది దేవుడిచ్చిందే. యోసేపును తండ్రి అమితంగా ప్రేమించాడు కాబట్టి విచిత్ర వస్త్రాలు ఇచ్చాడు. ఈ రోజున దావీదు దేవుడు అమితంగా ప్రేమించాడు కాబట్టి, దేవుడు దావీదును అమితంగా ప్రేమించాడు కాబట్టి రాజరికం ఇచ్చాడు, రాజవస్త్రాలు ఇచ్చాడు.
ఓదారంగు వస్త్రాలు, సన్నపనార వస్త్రాలు, వెలగలిగిన వస్త్రాలు, విలువ కలిగిన వస్త్రాలు. హల్లెలూయా. నరకం వెళ్ళిపోతాడా? కాదు కదమ్మా. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, దేవుడు యోసేపును ప్రేమించాడు కాబట్టి, యోసేపును ఐగుప్తు దేశములో దేవుడు బయలుపరిచిన దర్శనములో నిలబెట్టినప్పుడు అతడుకు బంగారపు గొలుసు చేయడం జరిగింది, ఉంగరం పెట్టడం జరిగింది, కిరీటం పెట్టడం జరిగింది. కిరీటం పరలోకంలో కూడా ఉంటుందంట. హల్లెలూయా. అక్షయ కిరీటం కూడా పెట్టడం జరిగింది. యోసేపుకు జరిగింది, దావీదుకు జరిగింది, మొర్దెకైకి జరిగింది సేమ్, దానియేలుకు జరిగింది సేమ్, ఎస్తేరుకి జరిగింది, ఇంకా ఎంతోమంది. కానీ వాళ్ళ శరీర అలంకారమే అలంకారము గాక ఆత్మీయ అలంకారము కూడా వాళ్ళకి అలంకారంగా ఉందా లేదా? అసలు నిజంగా చెప్పాలంటే శరీర అలంకారమే అలంకారము కాక ఆత్మీయ అలంకారమే వారికి అలంకారంగా ఉంది. ఈ మాటను బట్టి వీళ్ళు ఏమంటున్నారు? శరీర అలంకారమే మీకు అలంకారంగా కాక ఆత్మీయ అలంకారమే మీకు అలంకారంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శారీరకమైనటువంటి వస్త్రాలు కాక మీకు ఆత్మీయ వస్త్రాలు ఉండాలంటే శారీరక వస్త్రాలు ఉండాలి, ఉండకూడదా? ఆత్మీయ వస్త్రాలు ఉన్నాయి కదని శరీర వస్త్రాలు కట్టుకోకుండా వెళ్ళిపోయామనుకో ఏమీ లేదు. ఏమంటారు తెలుసా? పిచ్చెక్కేసింది, మొత్తానికి ఏదన్నా కప్పండి బాబు, వాళ్ళకి ఏదన్నా కప్పండి, మన పశువులం కాదు కదా. కాబట్టి ఇక్కడేమన్నాడు? మిక్కిల విలువైన వెల అయినా అలా ఇలా మాట్లాడారు. అది ఎందుకు మాట్లాడారని చెప్తాను. ఇప్పుడు రాజులు మిక్కులు వెల అయినా కట్టుకోవాలి, కట్టుకోకూడదా? వాళ్ళ దేవుడిని అమితంగా ప్రేమించేవాళ్ళు, భక్తులు, ఆరాధికులు. దేవుడు అంటే చాలా వైరాగ్యం లోపల ఉంది, కానీ పైకి లేదు. పైకి లేనంత మాత్రాన వాళ్ళు భక్తులు కదా. దేవుని దృష్టికి వాళ్ళు భక్తులే. కొంతమంది దృష్టికి మాత్రం ఏదేదో అనుకుంటారు. ఏదేదో అనుకున్నా దేవుడి దృష్టికి భక్తులే. ఎస్తేరు దేవుడి దృష్టికి భక్తురాలు. అద్భుతమైనటువంటి ఆత్మీయ పాత్ర పోషించింది. అతని శరీరం మీదకి రాజవస్త్రాలు వచ్చిన, ఆమె శరీరం మీదకి రాణి వస్త్రాలు వచ్చిన, బంగార వజ్ర వైడూర్యాలతో పొదిగింపబడిన హృదయం మాత్రం దేవునికి అనుకూలంగానే ఉంది. దేవుని సన్నిధిలో ఆరాధికురాలిగానే ఉంది. ఉపవాస దీక్షలో ఉండగలిగింది. తన యూదుల యొక్క విడుదల కొరకు దేవుడు ఏ ఉద్దేశం నిలబెట్టాడో ఆమె అలంకారము, శరీర సంబంధమైన అలంకారం పైకున్న ఆత్మ కూడా అలంకరింపబడింది కనుకనే యూదుల రక్షణార్థం వాడబడింది అంటుంది. శారీరకమైన అలంకారం ఉంది, అయినా నేను నశిస్తా, కానీ నన్ను దేవుడే ఉద్దేశంతో నిలబెడితే శారీరకమైన వస్త్రాలు, శారీరకమైన బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, కిరీటాలు ఉన్నంత మాత్రాన ఆత్మ సంబంధమైన దాన్ని ఇది మింగేసిందా? మింగలేదు. పెట్టుకోవడం తప్ప కాదు. కాకపోతే ఇక్కడ అన్నారు, దైవ భక్తికి తగినటువంటి వారిగా మీరు ఉండండి, దైవభక్తికి తగినటువంటి స్త్రీలుగా మీరు ఉండండి. అంటే ఏంటో తెలుసా? వైరాగ్యముతో బ్రతకడం అనేది పై స్థాయి అనుభవం. హల్లెలూయా. దైవజనులు చెప్పిన తప్పు కాదు, నరకం వెళ్ళిపోతారు మీరంటే తప్పు, కానీ మిమ్మల్ని పై స్థాయి అనుభవాల్లోనికి తీసుకురావడానికి ప్రకటించడం తప్పు కాదు. హల్లెలూయా. పై స్థాయి అనుభవం అంటే ఏంటో తెలుసా? దేవుడు కొరకు వైరాగ్యంతో బ్రతకడం. నరకమే వెళ్ళిపోం, కానీ అందరూ బ్రతకగలరా? అందరూ బ్రతకలేరు. దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణకు లోబడినోడు పై స్థాయి అనుభవంలో ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ప్రేరణకి చాలామంది లోబడిన వాళ్ళు ఉన్నారు, చాలామంది లోబడని నొల్లని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలంటే ఆజ్ఞలు గైకో. ఆజ్ఞలు నేను గైకుంటూనే ఉన్నాను కదంటే, నీకు కొదువుగా ఉంది, ఒకటి కొదువు ఉంది నీకు. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఆ కొదువు ఉంది. అది ఏ కొదువైనా అవ్వచ్చు, కానీ నీకు కొదువు ఉంది. ఆ కొదువు నేను చెప్తాను, ఆ కొదువు నువ్వు పూడ్చుకోగలిగితే నువ్వు పరిపూర్ణుడు అవుతావు, పరలోకములో నీకు గొప్ప ఫలం, ధనం ఉంటుంది. అంటే ఏంటి ఆ కొదువు అంటే? నువ్వు వ్యక్తిగతంగా దేవుడు చెప్తున్నాడు, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు. వ్యక్తిగతంగా దేవుడు చెప్పాడు. ఆ వైరాగ్యముతో బ్రతకగలిగాడు అతను. ఆ వైరాగ్యంతో బ్రతకడం అంటే సాహసం. హల్లెలూయా. బ్రతకగలిగాడా? ఇచ్చిన ప్రేరణకు లోబడగలిగారా? ఇచ్చిన మాటకు విధేయత చూపగలిగాడా? విధేయత చూపడం, లోబడడం, ఇదంతా వైరాగ్యం, దేవుడు కోసం త్యాగం.
ఎలీషా ఏం చేశాడు? ఏలియా దుప్పట వెయ్యగానే గొప్ప ఆస్తిపరుడు, వైరాగ్యం, దేవుని నిమిత్తం త్యాగంతో విడిచిపెట్టుకుని వచ్చేసాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. 2 నాణేలు సంపాదించిన ఆమె కానుకల పెట్టెలో 2 నాణేలు వేసి అక్కర్లే, కానీ ఆమెకు ప్రేరణ కలిగింది, వెంటనే ప్రేరణకు నిలబడింది. పై స్థాయి అనుభవంలో ఉంది. హల్లెలూయా, పై స్థాయి అనుభవం, గొప్ప అనుభవాలు ఇవన్నీ. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. కొంతమంది ఉద్యోగాల కోసం ఏడుస్తుంటే కొంతమంది ఉద్యోగాలు కూడా వదిలి దేవుని సేవకు వస్తున్నారు. వైరాగ్యం ఎవరి కోసం? ఇది దేవుని కోసం. కొంతమంది ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి ప్రాకులాడుతుంటే కొంతమంది ఆస్తులు అంతస్తులు కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. ఇదంతా ఏంటి? వైరాగ్యం, పై స్థాయి అనుభవం, పరలోకములో ఫలం అనబడేటువంటి ధనం. దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో రాయబడింది, నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. కానీ కొందరు తమ దేవుని నిమిత్తం తమ్ముడు తామే నపుంసకులుగా చేసుకున్నారు. ఎందుకు? నపుంసకులుగా పుట్టినోళ్ళు అంటే ఆడోళ్ళు మగోళ్ళు కాకుండా పుట్టినోళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో రాజులు అనబడిన వాళ్ళు శత్రువుల్ని నపుంసకులుగా మార్చేసేవారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు దేవుని నిమిత్తం పెళ్లి చేసుకోకుండా తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారు. ఇది త్యాగం, ఇది వైరాగ్యం, పై స్థాయి అనుభవం. నాకు తెలుసండి, ఆభరణాలు తీసేమని ప్రేరణ వచ్చినప్పుడు కొంతమంది తీసి మరలా పెట్టేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు భయభక్తుల్లో పెంచి సమర్పణలో బిడ్డలను పెంచితే వివాహం వచ్చేటప్పటికి పెట్టేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. నేను అడిగితే నాకు ఇవన్నీ బయలుపరిచారు దేవుడు. ప్రభువా, మరి ఇప్పుడు నన్ను ఎందుకు తీయమన్నావు నాన్న? నేనేమి ఏ పెంతుకోస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. అలాగని మమ్మల్ని నడిపించే దైవజనులు అసలు ఇది తీసేయడం అంటేనే మాకు తెలియదు. 19 సంవత్సరాల వయస్సులో నేను వైరాగ్యముతో బతకడం నేర్చుకున్నానండి. హల్లెలూయా. అంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనానికి నేను లోబడ్డాను. హల్లెలూయా. సేవకు వచ్చినటువంటి తొలి దినాలు 19 సంవత్సరాల వయసుకు నేను సేవకు వచ్చాను. 18 సంవత్సరాలు నాకు వివాహం అయింది. 19వ సంవత్సరంలో దేవుడు ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని బట్టి నేను వైరాగ్యంతో బ్రతుకుతున్నాను. ఈరోజు అర్థమైంది, ఇది పై స్థాయి అనుభవం. హల్లెలూయా. లేక అనుభవించానా? నాకు లేనిదంటే ఏది లేదండి. అంత బంగారంతో వచ్చానండి నేను నా భర్త దగ్గరికి. ఏం చేశాను? విడిచిపెట్టుకున్నాను. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. ఇది త్యాగం. దేవుని నిమిత్తం తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, ఆస్తులైనను, మరేదైనా విడిచిపెట్టుకుంటే అది త్యాగం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. అపోస్తలులు అనబడినటువంటి వారు సమస్తాన్ని సర్వాన్ని విడిచిపెట్టారు. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. అదొక వైరాగ్యం. నపుంసకులుగా తమ్మును తాము చేసుకున్నారు. ఇదేంటి? వైరాగ్యం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. ఇది అనుభవం, పై స్థాయి అనుభవం. దైవజనులు బోధిస్తున్నారంటే సంఘాల్లో పై స్థాయి అనుభవాన్ని బోధిస్తున్నారు. కొంతమంది వేసుకున్న వాళ్ళని దౌర్భాగ్యంగా చిత్రీకరిస్తున్నారంటే వాళ్ళు దైవ వాక్య ఆత్మజ్ఞానం లేక ఎంతో మందిని బాధిస్తున్నారు. వేసుకోవడం వేసుకోకపోవడం దీనివల్ల ఏమి పరలోకం నరకం వెళ్ళరండి. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, మనం నడిచినప్పుడు మనం ధన్యులు అవుతాం. ఎందుకు నడిపిస్తాడో తెలియదు. ఒక అనుభవంలో దేవుడు నిలబెట్టాలనుకున్నాడు మనల్ని. కుమారి గారిని దేవుడు ఒక అనుభవంలో నిలబెట్టాలనుకున్నాడు. పద్మగారిని దేవుడు ఒక అనుభవంతో నిలబెట్టాలనుకున్నాడు. పై స్థాయి అనుభవం. అందరూ తీయగలరండి? అందరికీ సాధ్యమా? 19 సంవత్సరాల వయసులో నాకు సాధ్యమైందంటే నాకు దేవుడు నన్ను బలపరిస్తే తప్ప జరగలేదు. ఇది పాపం కాదు, పై స్థాయి అనుభవం. హల్లెలూయా. దేవుని నిమిత్తమైన వైరాగ్యం. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోతున్నారు దేవుడి కోసం. ఎందుకు? మేము దేవుని కొరకు వైరాగ్యంతో ఉండాలి. ఆయన కొరకు ఏదో ఎక్స్ట్రా చెయ్యాలి, త్యాగం చేయాలి ఆయన కోసం. తండ్రి మాట పట్టుకుని త్యాగంతో దేవుడు వచ్చేలేదా? ఆయన వైరాగ్యం కాదు అది. మహిమను విడిచాడు, మహిమ లోకాన్ని విడిచాడు, దేవదూతల ఆరాధనను విడిచాడు, తను తగ్గించుకున్నాడు, రిక్తులుగా చేసుకున్నాడు. ఈరోజు అపోస్తులు రిక్తులుగా చేసుకోలేదా?
ఎంతోమంది దైవ సేవకులను రిక్తులుగా చేసుకోలేదా? ఎంతోమంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుడు నిలబడిపోలేదా? ఎంతోమంది పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుడి కొరకు నిలబడిపోలేదా? భార్యలు కోల్పోయిన భర్తలు నిలబడిపోలేదా? భర్తలను కోల్పోయిన భార్యలు నిలబడిపోలేదా? చేసుకోమని చెప్పట్లేదా? వాక్యం చెప్తుంది. చేసుకోకపోతే మరే ధన్యులను కూడా చెప్తుంది. దైవజనుల ఆత్మావేశంతో ప్రకటిస్తున్న తప్పు కాదండి, అదొక కోణం అండి. చాలామంది దైవజనులు సంఘాల్లో ప్రకటిస్తారు, అది తప్పు కాదు. కాకపోతే తీసేయి అని బలవంతం చేయడం మాత్రం, ఇష్టం లేకుండా నడిపించడం మాత్రం తప్పు. ఈ రోజున సంఘంలో వాళ్ళకి ఇష్టం లేకుండా, వాళ్లకు ప్రేరేపితులు కాకుండా, వాళ్ళని ఆత్మ ప్రేరేపించకుండా, వాళ్లకు ఒక పరిస్థితి లేకుండా మనము రుద్దడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమవుతారు, దాన్ని బట్టి వేషధారులు అయిపోతారు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ అమ్మ గారు వేసుకొని ఎవరంట. కొన్ని సంఘాల్లోనంట చచ్చూరికి వెళ్ళంట, చర్చి దగ్గర గాజులు, ఉంగరాలు, క్లిప్పులు, గిప్పులు అన్నీ తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని వీళ్ళంట మరలా చర్చి అంతా అయిపోయాక ఆ సందు దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని అలంకరించుకుని వెళ్ళిపోతారంట. వేషధారణ. ఇది మనల్ని వేషధారణలోకి నడిపిస్తుంది. సరైనటువంటి అవగాహన ఉండాలండి. నాకు ఇవన్నీ ఎవరు చెప్పలేదు, నా తండ్రి నాకు చెప్తే నాకు బయలుపరచబడ్డాయి. నాకేం తెలియదండి. ఆ రోజు నేను 19 సంవత్సరాల వయసులో సమర్పణ అంటే ఏంటో కూడా నాకు తెలియదండి. వైరాగ్యం అంటే ఏంటో నాకు తెలియదు. కానీ ఒక్కటే తెలుసు, నాకు దర్శనం కనపడుతుంది. ప్రభువా, సైతానుగాడా నువ్వే అయితే చెప్పు నాయన, తక్షణము నేను ఆ స్థితికి అప్పగింపబడతాను. ఏం లేదు నాయన, నాకు తెలిసి పాస్టర్ అమ్మగారులు పెట్టుకుని తీసేసి పెట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. నీ నామం అవమానపరచబడింది. నాకు తెలిసిన పాస్టర్ గారు కుమార్తెలు నాకు తెలుసయ్యా. చిన్నప్పటి నుంచి వైరాగ్యంతో బతికి వివాహ వయసు వచ్చినప్పుడు పెట్టేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. నీ నామం అవమానం కలగకూడదయ్యా నా వల్ల. ఈ దర్శనం నువ్వే బయలుపరుచుంటే నాకు సాదృశ్యమేవి. ఆ సాదృశ్యాన్ని బట్టి నేను సమర్పణలోనికి రావడం జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏమీ లేక కాదండి, నేను అన్నీ ఉండి 19 సంవత్సరాల వయస్సు నుండి వైరాగ్యంతో బ్రతకడం నేర్చుకున్నాను. నేను ఏమీ లేక కాదు, అన్నీ ఉన్నాయి. హారంతో సహా ఎన్నో జతల చెవిలీలు. మీరే సాక్షులు. యశీత గారు మీరు సాక్షి కదా? అగో సాక్షులు, నన్ను చూసిన వాళ్ళందరూ సాక్షులు. నా పాత ఫొటోస్లో కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో నాకు పెట్టలేదంటే ఏది లేదండి. ఉంగరాలు 1, 2 కాదండి, నాకు అంత అలాగ ఉండేదాన్ని. ఒక్క మాటగా లోబడాలంటే దేవుడు చూడ్డా, ఎవరినో చూసో కాదు, సాక్షాత్తు దేవుడు యొక్క కృప నా మీద ఉందనుకుంటాను నేను. హల్లెలూయా. ఎందుకో దేవుడు నన్ను అలా నడిపించాలనుకున్నాడు. ఆయన నాకు ఒక మార్గాన్ని ఏర్పరిస్తే ఆ మార్గాన్ని నేను మూసుకోలే, తెరవబడిన మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. ఎంతవరకు వెనక్కి చూడలేదండి. బాధపడిన దాఖలాలు లేవు. ఎంతోమంది అయ్యయ్యో సోనీ ఎలా ఉండిదాను అదేటమ్మా అమ్మ చిన్న వయసు అండి నాకు. 19 సంవత్సరాలు అంటే ఎంత వయసు అండి. కొంతమంది ఏమో బోడిలాగా ఏంటి అని నన్ను బాధ పెట్టడానికి ఆప్తులే తట్టుకోలేక, ఈ పిల్లలు ఏంటి తింగరది ఎలా చేసింది, తింగరదని వేసుకున్నారు. అయ్యో పెళ్లి చేసుకుందో లేదో చాలా దౌర్భాగ్యంగా అయిపోయింది బ్రతుకు. అప్పుడు కూడా బాధపడలేదు నేను. ఎప్పుడు బాధే కలగలేదు నాకు అసలు. ఎక్కిన దాని కొరకు ఎప్పుడు ఆశించకూడదు అనుకున్నాను అంతే. నా కుమార్తె కోసం కూడా నేను ప్రభువా నా విషయంలో నీ చిత్తం ఇది, నా బిడ్డ విషయంలో నీ చిత్తం ఏంటి అంటే నా బిడ్డ పెట్టుకున్నట్టుగా దేవుడు బయలుపరిచారు. ఎంతమంది అవునన్నా కాదన్నా నా ప్రభువు నన్ను నడిపిస్తారో, నా ప్రభువు నడిపింపులో నేను నడుస్తాను. నా దేవుని ఎదుట నిలబడినప్పుడు తెలుస్తుంది అందరికీ. మీరందరూ నన్ను నమ్మొచ్చు, నా ఆత్మీయతను బట్టి, నా పరిస్థితిని బట్టి, దేవుడు నాతో ఉన్న విధానాన్ని బట్టి. కానీ అందరూ నమ్మరే. నమ్మని వాళ్ళని నమ్మించే ప్రయత్నం కాదు, కానీ నా దేవునికి నాకు మధ్యలో ఉన్న సత్సంబంధము అది ఏంటో మీకు కూడా తెలుసు. మీలో ఉన్న ఎంతోమందిని కూడా దేవుడు నడిపించారు ఆ స్థితికి. వైరాగ్యం దేవుని నిమిత్తం. పరలోకములో గొప్ప ఫలం, పరలోకములో గొప్ప ఫలం. మనం పై స్థాయి అనుభవాల్లో ఉండాలి. చాలామంది దైవజనులు పై స్థాయి అనుభవాల గురించి బోధిస్తారు, తప్పులేదు. కానీ రుద్దకూడదండి. తీయకపోతే ఏదో పాపం చేసినట్టుగా చూడకూడదు.
పాపాత్ములకు చిత్రీకరించకూడదు. అలాగైతే దావీదు అన్నవాడు, అలాగైతే దానియేలు అన్నవాడు, అలాగైతే యోసేపు అన్నవాడు, అలాగైతే మొర్దెకై అన్నవాడు, అలాగైతే ఎస్తేరు అన్నవాళ్ళు మీ అందరి దృష్టిలో ఆత్మీయులైతే, దేవుడు చిత్తంలో ఉన్న వాళ్ళైతే, అభిషక్తులైతే, దేవుడు ప్రణాళికల్లో నిలబడిన వాళ్ళైతే, కడవరకు నమ్మకంగా ఉన్న వాళ్ళైతే, ఈ రోజును కూడా ఆభరణాలు పెట్టుకుంటున్న వాళ్ళని ఎవ్వరూ కూడా తృణీకరించొద్దు. మీరు వాళ్ళని నమ్మినట్లయితే వీళ్ళని నమ్మండి. వాళ్ళు చచ్చే వరకు ఆభరణాలు పెట్టుకున్నారు, చచ్చే వరకు ఆత్మీయతను కోల్పోలేదు. ఆభరణాలు పెట్టుకోవడం వల్ల కాదు, ఒకవేళ శరీర క్రియలు ఆత్మను మింగేస్తాయేమో జాగ్రత్తగా చూసుకంతే. శరీరం మీద మనసు ఉంచుకంతే. పైనున్న వాటి మీద ఆశపడు. వీళ్ళందరూ పైనున్న వాటి మీద ఆశపడలేదా? శరీర అలంకారం మింగేసింది ఆత్మీయ అలంకారాన్ని. చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ ఆత్మీయులు కూడా పేతురు గారు కానీ పౌలు గారు కానీ వీళ్ళందరూ ఆత్మావేశంతో రాయలేదా? పరిశుద్ధాత్మదేవుడు రాయించలేదా? వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు చూడండి, ఆత్మీయ బట్టలు వేసుకుంటే సరిపోదు, పైకి మీకు అలంకారం ఉండాలి, బట్టలు కట్టుకోవాలి కదా. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏమని ఉన్నారు? స్త్రీ ఎవరి గురించి? శారమ్మ గురించి ఉదహరించారు. అలంకరించుకుంది ఆమె. ఆవిడ మరి శరీర అలంకారాలు అలంకరించుకోలేదా? రెబెక్క అలంకరించుకోలేదా? మరి ఇక్కడే పేతురు గారు రాస్తూనే స్త్రీలు తమ్మును తాము అలంకరించుకున్నారు. ఎలా? అంతరంగ అలంకారం. మరి అంతరంగ అలంకారం అలంకరించుకున్నటువంటి శారమ్మ ఆభరణాలు అలంకరించుకుందా లేదా? రెబెక్కమ్మ అలంకరించుకుందా లేదా? మనం అలంకరిస్తే తప్ప. అందుకేనండి ఇప్పుడు కూడా నేను అలంకరించుకోవద్దు అనలే. అన్నానమ్మా మిమ్మల్ని ఏమన్నా నేను? ఆ రోజున దేవుడు ఉన్నాడు, ఈ రోజున దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రోజున తెలియకుండానే ఆత్మతో నడిపించారు, ఈ రోజున ఆత్మతో బయలుపరిచాడు. నేను ఎప్పుడు ఎవరిని తప్పట్లేదు తెలుసా. ఈరోజు బయలుపరిచారు దేవుడు. ఈరోజు బయలుపరిచింది విశదీకరించింది చాలా గొప్పది. హల్లెలూయా. వేషధారులు అయిపోతున్నారండి. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ దేవుడు వేషధారులను క్షమిస్తాడా? ఏ వచనాలు పట్టుకుంటున్నారంటే యాకోబు వచనుడు పట్టుకుంటారు. ఇక్కడ ఆభరణాలు తీసేయమన్నాడు దేవుడు. హోరేబు దగ్గర ఆభరణాలు తీసేయమన్నాడు. బేతేలు దేవుడు మందిరానికి సాదృశ ఆభరణాలు తీసేయమన్నాడు. ఆభరణాలు తీసేసి రండి, తర్వాత తగిలించుకోమా? చెప్పండి మరి, తర్వాత తగిలించుకోమా? ఇప్పుడు అలాగే చేస్తున్నారు కదా. అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? దేవుడు అక్కడ బేతేలుకు వెళ్ళమన్నాడు, కానీ దేవుడు అక్కడ ఏమి చెప్పలే. కానీ ఆత్మవేశముతో ఏమన్నాడు? యాకోబు వాళ్ళ ఇంటిలో భార్యలను కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కానీ మీ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసి పారవేయండి అన్నాడు. అంతే. మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి, శుద్ధీకరించుకోండి, బట్టలు మార్చుకోండి అన్నాడు. ఈ 3 మాటలు అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? పాడేలేదు దేవతల్ని. జరిగింది ఏంటంటే దేవతల్ని తీసుకొచ్చి చెవి పోగులు తీసుకొచ్చి, చెవి పోగులు మాత్రమే, అమ్మా జాగ్రత్తగా వినండి, చెవి పోగులు మాత్రమే రాయబడి ఉంది అక్కడ, జాగ్రత్తగా వినండి. చెవి పోగులు తీసుకొచ్చి అక్కడ విగ్రహాలకు సంబంధించిన అన్య దేవతల విగ్రహాలు ఆ నాన్న దగ్గర నుంచి తెచ్చేసుకుంది కదా, బంగారము వెండివి. అవి ఇస్తే అతడు పారేయలేదు, దాచిపెట్టాడని ఉంది. పాతి పెట్టాడని కూడా లేదు అక్కడ. దాచిపెట్టింది ఎప్పుడన్నా తీసుకుంటారు కదా, అదే నేర్పుతున్నారు ఈ రోజుల్లో పాస్టర్లు. అంటే సాదృశ్యంగా చెప్తున్నాను నేను. అతను ఏం చెప్పాడు తెలుసా? పారవేయండి అన్నాడు. వీళ్ళేమో చేతికిచ్చారు. ఇవే ఇంకే బెళ్ళో ఇవ్వలే, చేతులు ఇవ్వలే, ముక్కుల్లో ఇవ్వలే, వాళ్ళు ఇవ్వలే. ఏమిచ్చారు వీళ్ళు? చెవి పోగులు ఇచ్చారు, చెవి పోగులు. ఇప్పుడు మీకు ఒక మాట తెలిస్తే, అహరోను ఆభరణాలు చాలా ఉన్నాయి, ఏమేమన్నాడు? చెవి పోగులు ఇమ్మన్నాడు. మీరు న్యాయాధిపతుల్లోకి వెళ్తే గిద్యోను నీ దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడంటూ గిద్యోనును ఒక కార్యం కొరకు వాడుకున్నాడు దేవుడు. వాడుకున్నాక దోపుడు సొమ్ము వచ్చిన తర్వాత ఆ దోపుడు సొమ్ములో గిద్యోను ఏం కోరుకున్నాడు తెలుసా? చెవి పోగులు ఇవ్వండి అని కోరుకున్నాడు. చెవి పోగులు ఇమ్మంటే ఆ చెవి పోగులు 1700 తులాలు అయినాయి అంట చెవి పోగులు. ఆ చెవి పోగులు కరిగించి అతడు ఎఫోదుని చేశాడు, దేవుడికి సంబంధించింది ఎఫోదు. ఆ ఎఫోదుని పెడితే ఇశ్రాయేలీలు అందరూ దాన్ని మొక్కారు, అది విగ్రహం అయిపోయింది. ఈ 3 సందర్భాల్లో కూడా చెవి పోగులే. చెవి పోగులతో ఏం చేశారు? ఇశ్రాయేలీలు ఆరాధించే ఆరాధ దైవము దేవుని వాక్యం కాదు అక్కడ.
ఒక స్థలంలోకి దూడ చేశాడు అహరోను, ఒక స్థలంలో 2 దూడలు చేశాడు యెరోబాము, ఒక స్థలంలో ఎఫోదు చేశాడు గిద్యోను చెవు పోగులతో. అది ఏంటనేది మనం తర్వాత ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, అక్కడ దాచిపెట్టినట్టు ఉంటుంది. పాతి పెట్టాలి. మన బాప్తిస్మ అనుభవంలో ఏం చేస్తాం? పాతి పెడతాం. దాచిపెడతామా? దాచిపెట్టిందని ఇప్పటికైనా ఏం చేస్తాం? ఈ రోజుల్లో పాస్టర్స్ చాలామంది పాపం రుద్దితే పాస్టర్లకు భయపడి వీళ్ళు ఏం చేస్తున్నారు? దాచిపెట్టి మందిరంలోకి వెళ్ళి దాచిపెట్టిందని మళ్ళీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటి దగ్గర చచ్చి వరకు పెట్టుకోవడం, చచ్చి దగ్గర దాచిపెట్టడం, మరలా చచ్చి అయిపోయాక దాచిన దాన్ని తీసి పెట్టుకోవడం, ఇవే జరుగుతున్నాయి చాలా 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 మందిలో. ఏది విగ్రహం అయిపోయిందో దాన్ని నువ్వేం చేయాలి? పారేయాలి. పెంట మీద పారేసినట్టు పారేయాలి, పాతి పెట్టేయాలి. అది మరలా నీకు కనబడకూడదు. అందుకే కదా ఏది విగ్రహం అయిపోయిందో దాన్ని దేవుడు ఏమన్నాడు? తీసేయండి అన్నాడా లేదా? తీసేయండి. తీసేయండి అంటే దాచకండి. దాచిన దాన్ని మళ్ళీ తీసుకుంటాం. నిజంగా అక్కడ యాకోబు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. అంటే ఇక్కడ ఏదో పాపం అని కాదు, జస్ట్ సాదృశ్యానికి నేను మీకు చెప్తున్నా. సాదృశ్యం స్పష్టంగా అక్కడ దేవతలను పారవేయండి, అన్య దేవతలను పారవేయండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, శుచిపరుచుకోండి, వస్త్రాలు మార్చుకోండి. వీళ్ళు ఏం చేశారంటే చేతులు ఇట్టారు, తెచ్చి చెవి పోగులు మాత్రమే చేతికి ఇచ్చారు. ఈ రోజున అది మనకు ధ్యానం అయింది. పాతి పెట్టలేదు, అక్కడ దాచిపెట్టి అని ఉంటుంది, దాచిపెట్టి అని ఉంటుంది, దాచిపెట్టి అని ఉంటుంది. అంటే జస్ట్ సాదృశ్యంగా ఈ రోజున దాచిపెట్టిన వాళ్ళు కదా. మనకి ఏది విగ్రహంగా ఉంటుందో దాన్ని దాచిపెట్టకూడదు. ఏం చేయాలి? పాతేయాలి, సమాధి చేసేయాలి, పెంట మీదకి వెళ్ళిపోవాలి. అందుకే లోకమును నేను పెంటగా ఇచ్చాను. మళ్ళీ లోకంలోకి వెళ్ళాడా పౌలు? పెంటగా ఇచ్చింది వెళ్ళకూడదు, ఇంకా దాసింది మాత్రం వెళ్తాం. పెట్టుకోవడం పాపం కాదు, అలాగని పెట్టుకోకుండా ఉండడం అది దేవుని నిమిత్తం గొప్ప వైరాగ్యం అవుతుంది, త్యాగం అవుతుంది. హల్లెలూయా. దైవభక్తికి తగినటువంటి స్త్రీలలా మనం పై అలంకారం కంటే లోపల ఉన్నటువంటి ఆత్మ అలంకారం ముఖ్యం. ఈ పై అలంకారము ఆత్మీయ అలంకారాన్ని మింగివేసే పరిస్థితి వచ్చిందా, శారీరకమైన దాని మీద దృష్టి పెట్టకు, ఆత్మీయకమైన దాని మీద. అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను దేవుడి నుంచి దూరం చేసేది ఏదైనా దాని మీద దృష్టి పెట్టకు. బంగారం నగల మీద ఉంటుంది కొంతమంది దేవుడు బిడ్డలైనా, ఆత్మీయంగా ఏమి ఉండదు ఇంకా వాళ్ళకి, ఇంక లోపల. అలాంటి వాళ్ళు దీన్ని మీద పెట్టకండి దృష్టి. బట్టలు 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 కొట్టుకోకండి. బంగారము బంగారము, వెండో వెండో, వజ్రాలు వజ్రాలు, ముత్యాలు ముత్యాలు అనకండి. ఏ జడలాగా వేసుకొని ఉంగరాలు జడైనా, నాగరాలు జడైనా, స్టెప్పులు జడైనా అనుకోకండి. మీకు ఎక్కువ మనస్సంతా ఆత్మ సంబంధంగా ఉంచండి. ఆత్మీయులకు ఉండదండి మనసు, ఇంక ఇదే పని మీద ఉంటారా? గబగబ క్లిప్ పెట్టేసుకుని వచ్చి, అంటే వాళ్ళకి పని ఉండదు, వాళ్ళ పని అంతా దేవుడి వాక్యమే. ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేయలేరు, ఇంకా అది దాని అర్థం. అర్థం చేసుకోవాలంటే ఆత్మీకంగా అంత బలంగా ఉన్నవాళ్ళు ఇలాగ ఉండలేరు. అలాగని ఒక్క చేయని వేసుకున్న వాళ్ళు నువ్వు రాపేస్తున్నావు కదా. వాళ్ళు ఏదో పెట్టుకున్నారులే. దేవుని బిడ్డలకు తగినట్టుగా ఉండండి మీరు. శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టినాడు, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేడు. ఒకవేళ నువ్వు శరీర సంబంధమైన దృష్టి పెట్టకుండా దేవుడికి ఇస్తే తీసుకో, తప్పేం లేదు. ఇవ్వలేదా? నువ్వు దృష్టి పెట్టలేదు. యోసేపు దృష్టి పెట్టాడా? ఎస్తేరు దృష్టి పెట్టిందా? మొర్దెకై దృష్టి పెట్టాడా? దానియేలు దృష్టి పెట్టాడా? ఎవరైనా దృష్టి పెట్టారా? కానీ దేవుడిచ్చాడు. దృష్టి పెడితేనే మంచిది కాదు, నీకు దృష్టి పెట్టకుండా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు దృష్టి పెట్టకో దాని మీద, నీకు ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను. అంతే. ఎలా దాయాలా, ఎలా పని చేసుకోవాలా, రెక్కల ముక్కలు చేసుకుని ఏంది చేయాలో లోపలికి అని అనుకోకో. దేవుడి మందిరానికి ఎలా వెళ్ళాలా, దేవుని వాక్యం ఎలా వినాలా, ఆరాధనలు ఎలా పాలు పంపులు పొందాలా, సమయానికి ఎలా వెళ్ళాలా, దేవుని యొక్క ఆత్మచేత ఎలా నింపబడాలా,
ఎలాగ దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి, ఎలాగ దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి, కృపావరాలతో నింపబడాలి, ఈవులతో నింపబడాలి, తలాల్తులతో నింపబడాలి. ఎంత టైం ఉంటే నీకు జల్లో వేసుకోవాలనిపిస్తుంది చెప్పు అసలు. అది పౌలయ్య గారు, మన పేతురయ్య గారు అంట. అంతేగాని శారీరకమైన వస్త్రాలు మీకు వస్త్రాలు కాక ఆత్మీయ రక్షణ వస్త్రమే మీకు వస్త్రముగా ఉండును, అదే అర్థం. అలాగంటే శారీరకమైన వస్త్రాలు కాకంటే శారీరక వస్త్రాలు కట్టుకోకుండా ఆత్మీక వస్త్రాలతోటి ఉండండి అని కాదు కదా అర్థం. శరీర సంబంధమైన ఆహారం మీకు ఆహారం కాక ఆత్మ సంబంధమైన ఆహారమే మీకు ఆహారంగా ఉండాలంటే శరీర సంబంధమైన ఆహారాన్ని తినొద్దని కాదు కదమ్మా అర్థం. శరీర సంబంధమైన అలంకారమే అలంకారంగా కాక ఆత్మ సంబంధమైన కృపావరాలైన అలంకారమే మీకు అలంకారంగా ఉండాలంటే శరీర సంబంధంగా అలంకరించుకోవద్దని కాదు అర్థం. అలాగైతే ఆది నుండి కూడా దేవుడే ఇశ్రాయేలుని అలంకరించాడండి, ఎప్పటికీ అలంకరిస్తున్నాడండి. హల్లెలూయా. కాకపోతే అలంకారం ఎందుకు తీయమన్నాడంటే దానిని వాళ్ళు విగ్రహంగా మార్చుకున్నారు, అదే వాళ్ళకి విగ్రహం అయిపోయింది. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు విగ్రహం అయిపోయింది ఏదైనా నువ్వు పెరికేసుకుంటే నువ్వు బాగుపడతావు, అది దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చివరి మాటగా 2 మాటలు చూపించి నేను ముగించి ప్రార్థనలోకి వెళ్దాము. యెహెజ్కేలు గ్రంథము. మరియు ఆభరణములు చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కుకును పోగులును నీ తలకు కిరీటములు పెట్టించి తిని ఎలాగూ బంగారుతో వెండుతో నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోయి ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లా పోతివి. మరియు నీ వస్త్రాలలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రము జరగకూడనివి, అట్టివియు ఇక జరగవు. నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండియు అయిన ఆభరణాలు తీసుకొని నీవు పురుష రూప విగ్రహములు చేసుకొని వాటితో వ్యభిచరించితివి. యెహెజ్కేలు గ్రంథములో యెహోవా వాక్కు ఇదే అని యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట. నిర్గమం కాండం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో నుంచి వచ్చేసిన తర్వాత అద్భుతంగా దేవుడు వాగ్దాత్త దేశంలో నడిపించిన తర్వాత మాటలు ఇవన్నీ. అర్థమైందా? ఎంతకీ దీని అర్థం చెప్తున్నాను నేను, అర్థం అవ్వడానికి చూపించాను నేను. ఇప్పుడు చూడండి, దేవుడు అంట వీళ్ళని అలంకరించాడంట. ఎలాగ? కర్ణభూషణాలతో, కంఠహారాలతో, ముక్కులో చెవుల్లో పోగులతో, కడియాలతో, అన్నీ. నువ్వు కాళ్ళకు గజ్జలు కట్టుకుని సొగసుగా నడిచితివి అంటాడు. అంటే దేవుడు ఇది అలంకారం ఓకే, అలంకరించుకోవచ్చు, తప్పు అని కాదు. కానీ దీని ఆత్మీయ లోతులోకి వెళ్తే ఒక్క విషయం చెప్తాను ఇందులో. అంటే మీకు అర్థం కావడం కోసం ఇది చూపించి మీకు అర్థం కావడం కోసం ఇంతకుముందు ధ్యానించిన ధ్యానాంశంలోనే చెప్తాను. ఏంటో తెలుసా? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో, చాలా భయంకరమైన పరిస్థితిలో ఐగుప్తులు ఉన్నారు. సపోజ్ అర్థం కావడం కోసం. అలాంటి వాళ్ళు దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి బంగారపు ఆభరణాలు పెడితే వాళ్ళు ఏం చేశారు? ఆ బంగారపు ఆభరణాలతో మిక్కిలి సౌందర్యంగా ఉండి ఆ బంగారపు ఆభరణాల్లో కొన్నిని దూడం చేసుకుని అదే ఆభరణాలు పెట్టుకుని గొంతులేసి నాట్యం ఆడుతున్నారు. అవునా కాదా? అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఇక్కడ మనం ధ్యానం చేసేది ఏంటంటే, సపోజ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఒక తల్లి అనాథగా కనేసింది. ఆమె రక్తపు మడుగులో ఉంది. పుట్టినోళ్ళు రక్తపు మడుగులో ఉంటారా? ఆ రక్తపు మడుగులో ఉన్న ఒక బిడ్డను ఒక వ్యక్తి తీసుకొని ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి రక్తాన్ని అంతటిని తుడిచి ఆమె చక్కగా ఎదుగుతున్నప్పుడు చాలా సంతోషించి
ఆమెను ఆభరణాలతో అలంకరించి ఒక రాణి కుమార్తెలాగా చేసి తన భార్య చేసుకోవడానికి అంత త్యాగం చేశాడు. అలంకరించాడు, చక్కగా ఆహారం పెట్టాడు, వస్త్రం ఇచ్చాడు, చక్కటి అలంకారం ఇచ్చాడు. చాలా అందంగా తయారైపోయింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరికి సొంతం? రక్తపు మడుగులో ఉన్న బిడ్డను ఏ వ్యక్తి అయితే తీసుకుని ఆ పరిస్థితిని కల్పించాడో ఆ వ్యక్తికి సొంతం. ఆ వ్యక్తి అందుకే ఆ పాపని తీసుకున్నాడు. అంత అలా చేసి ఈమెం చేసిందంటే దాన్ని పోయేవాడిని చూస్తా, సైడ్ వంకర చూపులు చూస్తా, కన్నులు కొడతా, దారిని పోయేవాడిని పిలుస్తా, వాడితో పాపం చేస్తా. ఒక్కడ కాదు, ఇంట్లో కోట్లో పెట్టాడు ఈ అమ్మాయిని అందంగా. ఈమె అందం చాలా బాగుంది, చాలా బాగుందని అందరూ పొగుడుతున్నారు. పొగుడుతుంటే ఎవడు పొగుడుతున్నాడో వాడిని ఈమె అతనితో పాపం చేస్తుంది. ఇంకొకరిని పిలుస్తుంది, ఇంకొకరిని వేస్ట్ అయిపోయింది. ఏమైపోయింది? వేస్ట్ అయిపోయింది. బాగుందా మీకు? ఇది బాగుందా మీకు? కానీ ఇశ్రాయేలీలు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే కదా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తీసుకొచ్చి వాళ్ళకి అలంకారం ఇచ్చి, వాళ్ళకి ఆహారం ఇచ్చి, వాళ్ళకు వస్త్రం ఇచ్చి, బంగారపు ఆభరణాలు ఇచ్చి, వాళ్ళ కీర్తి రాజ్యాలు వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీలు దేవుడు గొప్పోడు. ఇశ్రాయేలీల ఘనత తమ దేవుడిని బట్టి వచ్చింది. అలాంటిది తమ దేవుడిని బట్టి ఘనత వస్తే తమ దేవుడే వీళ్ళ సౌందర్యానికి కారణమైతే ఈ సౌందర్యాన్ని బట్టి ఎంతోమంది అబ్బా ఎంత సౌందర్యం అంటే నా సౌందర్యాన్ని పొగుడుతున్నావరా, నీతో పాపం చేస్తాను అంటే ఈ దేవుడు ఒకడు ఉండగా ఆ దేవతల్ని ఈ దేవతల్ని ఆ దేవతల్ని కావాలని వీళ్ళు దేవుడు స్థానంలో పెడతంటే వ్యభిచారం కదా. అదే రాశాడు ఇక్కడ. ఈ రోజున మన జీవితంలో కూడా మనల్ని చాలా ప్రేమించి ఇశ్రాయేలీయుల పక్షంగా ఎలా చేశాడో మనల్ని అలా చేశాడు. ఈ రోజున మనల్ని ప్రేమించి భార్యని ఇస్తుంటే విగ్రహం అయిపోతుంది, భర్తనిస్తుంటే విగ్రహం అయిపోతున్నాడు, గేదెనిస్తుంటే విగ్రహం, ఆవునిస్తుంటే విగ్రహం, స్థలం ఇస్తుంటే విగ్రహం, చేనిస్తుంటే విగ్రహం, చెట్టిస్తుంటే విగ్రహం, డబ్బులు ఇస్తుంటే ఎలా తిప్పాలా ఇట్లని ఒట్టికి ఇదో విగ్రహం. బంగారం ఇస్తుంటే బంగారం వచ్చింది కదా ఇప్పుడు ఒంటి మీదకే, అందుకని ఫంక్షన్కి వెళ్ళిపోవాలా. ఎంతవరకు చూపించుకోవడానికి ఏం లేక పిచ్చి అయ్యి వేసుకుని వెళ్ళాం. ఇప్పుడు పిచ్చి ఏం కర్మ, బంగారం వచ్చేస్తే చూడొద్దు. ఎవరో నీ దేవుడు చూస్తాడు, మందిరానికి రా. నా దేవుడు చూడకూడదు నన్ను, సో ఆయనే చూస్తాం. ఆయన పక్కన పెట్టి మందిరాన్ని ఎగ్గొట్టి సహవాసాన్ని ఎగ్గొట్టి ఎక్కడెక్కడికి వెళ్తాను, ఎందుకు వాళ్ళు చూస్తారు. అలాగే ఉంది కదా వీళ్ళ పని. ఎంత దౌర్భాగ్యపు బ్రతుకులు నేటి క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది. ఆ రోజున ఇశ్రాయేలీయులు అంత దౌర్భాగ్య పనులు చేశారు. తమ దేవుడే ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, బంగారం ఇచ్చి, వజ్ర వైడూర్యాల్లాగా రత్న రాసులతో పొదిలిగినట్టుగా వాళ్ళని పొదిలిగితే మిక్కిలి సౌందర్యవతులైపోతుంటే ఈ సౌందర్యం ఇచ్చిన దేవుడు వదిలేసి నా సౌందర్యాన్ని చూడండి రాయ్, రండి రండి మిమ్మల్ని ఆరాధిస్తాం, మీరే మాకు విగ్రహాలు అయిపోతారు. ఈ రోజున దేవుడు సన్నిధి స్థానంలో ఏదొచ్చిందో అది నీ విగ్రహమే. నిద్ర వచ్చిందా అది నీ విగ్రహమే. చుట్టాలు వచ్చారా అది నీ విగ్రహమే. అంతే. ఎవరిని బట్టి నువ్వు దేవుడు సన్నిధిని దూరం అయిపోతున్నావో అది నీకు విగ్రహం. దాన్ని తీసి పాతేయ్, బాగుపడతావు. ఏమవుతావు? బాగుపడతావు. దేవుడు స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు, ప్రభు స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు. దేనిని బట్టో ఆజ్ఞలు అతిక్రమించొద్దు, దేనిని బట్టో కట్టడ న్యాయ విధి అనబడే నిబంధనను త్రోసేయొద్దు. ఆ స్థానములో సైతాన్ని గని పెట్టద్దు. ఎవరిని పెట్టద్దు? ఆ స్థానములో సైతాన్ని పెట్టద్దు. చూడండి చివరి మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:29 పౌలయ్య గారు మాట్లాడుతున్నారు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడివారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకం అనుభవించిన వారు
అమితముగా అనుభవింపకుండునట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. పౌలు గారు ఏమన్నారు? కాలం సంకుచితం అయిపోయింది, దినములు చెడ్డవి, ఇది కడవరి గడియ. అందుకని భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును. అసలు దేవుడి వాక్యం భార్యల భర్తలు అస్సలు ఎడబాయకూడదు అందలేదా? కానీ ఇక్కడ ఏమైనా భార్యలు ఉన్నను లేనట్టును అంటే ఏంటి? కాలం సంకుచితంగా ఉంది కాబట్టి ఇది దేవుని వాక్యానికి విరోధం అని అనొద్దు. ధ్యానం ఇది కాదు. ఇక్కడ ధ్యానం ఏంటంటే, ఇప్పుడు దైవజనులు ఉన్నారనుకో, బాగా సేవలో బిజీగా ఉన్నారనుకో, పాస్టర్ గారు సేవలో బిజీగా ఉంటారు, పాస్టర్ అమ్మ గారు సేవలో బిజీగా ఉంటారు. వాళ్ళ కష్టం సుఖం మాట్లాడుకోవడానికి ఉంటుందా? వాళ్ళిద్దరు కూర్చోడానికి ఉంటుందా? వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఉంటుందా? ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉంటుందా? అంటే భార్యలు ఉన్నాను భార్యలు లేనట్టు అంటే త్యాగం. కొన్నవి మీ కానట్టు ఎందుకు కొనుక్కోవడం మరి అనుకుంటారు మీరు. ఆ రోజుల్లో వాళ్ళకున్న స్థలాలు వారివి కానట్టు. కాలం సంకుచితంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? స్థలాలన్నీ కూడా ఎందుకురా బాబు, ఈ పొలాలు స్థలాలు కూడా మనవే కానట్టు అంటే దేవుడికి ఇచ్చేద్దాం. ఇక్కడ కూడా ఏడ్చివారు ఏడవనట్టు, ఏడిసే పరిస్థితులు ఏమన్నా వచ్చా ఏడిపా టైం వచ్చేసింది, దేవుడు చేస్తాడు, ఏడుతో కూర్చుంటే ఎలాగా? ప్రార్థన, ఆరాధన, పాటలు, దేవుని కార్యాలు, దేవుడు సన్నిధిలో సమయాన్ని గడపడం. నవ్వివారు నవ్వుకున్నట్లు, అక్కమ్మలో చెల్లమ్మలో కూర్చుని హిహి అని నవ్వుకోవడం. టైం వచ్చిన మందును దేవుడు పని, దేవుడు కార్యాలు సంకుచితం అయిపోయింది కాలం. అవునా? ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లు చాలా తక్కువగా అనుభవించాలి. అర్థమైందా? దేవుడే ఈ సమయం అంతా. నేను అందుకే చెప్తాను కదా ఇప్పుడు మీకు, అంటే ఇది అంతేంటి త్యాగం. భార్యలున్నా దేవుని నిమిత్తం భార్యలు లేనట్టుగా ఉన్నవారు త్యాగం, భర్తలున్నా దేవుని నిమిత్తం భర్తలు లేనట్టుగా వ్యవహరించేవారు త్యాగం, ఆస్తులున్నా ఆస్తులు తమవి కానట్టుగా త్యాగపూరితంగా దేవుడికి రాసిచ్చేవారు త్యాగం. ఏడ్చే అనుభవాలున్నా మనం ఏడవడం ఏంటి, మన దేవుళ్ళో మనం ఎప్పుడు ఆనందించాలి అని దేవుని కార్యాల కొరకు పరిగెత్తేవారు, దేవుని సన్నిధి కొరకు పరిగెత్తేవారు త్యాగం. హల్లెలూయా. తినడానికున్న ఆ సమయం కూడా దేవుడికి వెళ్ళిపోద్దేమో అండి, వెతుకులు పెట్టేసుకుని వెళ్ళిపోవడం త్యాగం. బిజీ లైఫ్ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి కాదంట. బిజీ లైఫ్ అంటారు కొంతమంది. బాబు ఏం చేస్తాను, ల్యాప్టాప్ దగ్గరే సరిపోతుంది అంత. బిజీ లైఫ్. బిజీయా? నువ్వేం చేస్తున్నావు? మాకు కుట్టేస్తున్నాను పొద్దున్నే సాయంత్రం వరకు మిసనా. నువ్వేం చేస్తున్నావు? బిజీ. నేనా? పప్పలు కొట్టెట్టాను పొద్దున్నే సాయంత్రం పప్పలే తిప్పలు. మరి మనం ఏం చేస్తున్నాం? కాలం సంకుచితమైంది కాబట్టి నిద్రని నిప్పుల్ని పక్కన పెట్టి, పనుల్ని పాటల్ని పక్కన పెట్టి, అనుదినము కూడా మనము మన వారము కాదన్నట్టుగా, మనం ఆయన వారం అన్నట్టుగా త్యాగపూరితంగా పనులు లేవా, పాటలు లేవా, శరీరంలో బలహీనతలు లేవా, రుగ్మతలు లేవా, కాసేపు పడుకోవాలనిపించట్లేదా, అన్నీ ఉన్నా ఏది మనది కానట్టుగా, అంతా దేవుడైనట్టుగా. హల్లెలూయా. ఇట్టి కృప దేవుడు మనకి ఇచ్చాడండి. ఇది భాగ్యం కాదు, ఇది ధన్యత కాదు, ఇది వైరాగ్యం కాదు, ఇది త్యాగం కాదు. దేవునికి మహిమ కలుగు గాక. మనము దేవుడు కొరకు యథార్థంగా నిలబడ్డాం కాబట్టి కరుణా సంపన్నుడైన దేవుడు తెలియకుండానే మనల్ని ఇటువంటి అనుభవాలు గుండా నడిపిస్తున్నాడు. అద్భుతం కాదు? దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు చూడండి అమ్మా, ఆభరణాలు పెట్టుకున్నంత మాత్రాన పాపాత్ములం కాదు, పెట్టుకోలేనంత మాత్రాన పుణ్యాత్ములం కాదు. దేవుని నిమిత్తం వైరాగ్యముగా బ్రతకడం అనేది పై స్థాయి అనుభవం, దేవుని కొరకైనటువంటి త్యాగం. హల్లెలూయా. దేవుని నిమిత్తం ఏది చేసినా త్యాగపూరితంగా అది వైరాగ్యమే. పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా వైరాగ్యమే, జాబులు వదిలేసిన వైరాగ్యమే, ఆస్తులన్నింటినీ కూడా వదిలేసిన వైరాగ్యమే, ఇల్లు వాకిళ్ళు వదిలేసిన వైరాగ్యం. ఈరోజు సమస్తాన్ని విడిచిపెట్టుకున్నామనే వైరాగ్య బ్రతుకు మాకు ఉందండి. హల్లెలూయా. కానీ దేవుడు వదిలేడా?
ఈ లోకములో దేనినైతే దేవుని నిమిత్తం వదులుతారో నూరంతలకి ఈ లోకంలో ఇస్తాడు. హల్లెలూయా. ఇళ్ళు వదులుకున్నాం, వాకుళ్ళు వదులుకున్నాం, నా అన్నవాళ్ళు వదులుకున్నాం. ఈ రోజున మీ అందరూ మా అన్నవాళ్లే. ఈ రోజున మాకు ఇల్లు వాకిళ్ళు అన్నీ ఇవ్వలేదా దేవుడు? ఈ లోకంలో ఇవ్వలేదా? త్యాగంతో చేస్తే తగిన ఫలము దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. ఈ రోజున నేనైనా, కుమారి గారైనా, పద్మగారైనా వైరాగ్యంతో బతుకుతున్నాం. చూడలేకపోతున్నారా మమ్మల్ని? ఏమన్నాను మీరు? చూడలేకపోతున్నారా? దేవుడు ఆయన కళ మా ముఖములో ప్రకాశింపజేస్తున్నాడండి. హల్లెలూయా. దేవుని నిమిత్తం, దేవుని కొరకు ఏది చేసినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. చాలా మాటలు పడ్డానండి నేను. నా తల్లిదండ్రులు ఏమి అనలేదు నన్ను, నా తోబుట్టువులు అనలేదు నన్ను, నా పక్కింటోళ్ళు, ఏలు విడిచిన వాళ్ళు ఉంటారు, పక్క ఇరుగు పొరుగు ఉంటారు. సో బతికిట్టు అలాగైపోయింది, బంగారంలాగా వెళ్ళింది, నిండుకొండలాగా. నిలువు దోపిడి ఇచ్చేసిందంట దేవుడికి. కొంతమంది ఏమన్నారు తెలుసా? సోనమ్మ నిలువు దోపిడి ఇచ్చేసిందంట దేవుడికి. పిల్లలు పుట్టలేదని. అమ్మ బాబు ఎక్కడికి పెట్టేశారా బాబు? ఎక్కడ పెట్టేస్తారు? నరలే 400 మాటలు మాట్లాడద్దంట. ఇప్పుడు వాళ్ళు నా కోసం చెప్పి సాక్ష్యం ఏదైనా కంటే ఆకేంటంట, 19 సంవత్సరంలో పిల్లలు పుట్టరని డిక్లేర్ అయిపోయి ఇచ్చేసాను నేను. పిల్లలంట పుట్టదనంట నిలువు దోపిడి ఇచ్చేసానంట నేను దేవుడికి. కొంతమంది చూసావా పిల్లలు పుట్టారు సోనమ్మకి, నిలువు దోపిడి ఇచ్చేసింది మరి దేవుడికి. చూసారా మాటలు ఎలా ఉంటాయో? దేవుడి కోసం అండి ఒక ప్రత్యక్షత ఉండాలి మనకి. ఏమంటే ప్రత్యక్షత లేనిది ఏది చేయలేదండి మేము. ప్రేరేపింపబడిపోయి చేయలేదు. వాళ్ళేళ్ళ చూసి బాబాయ్ గుండ్లు బాధేసి మనవ చేసేయాలని చేయలేదు. ఏ పరిస్థితి అయినా దేవుడు ఇవ్వాలి, డిక్లేర్ చెయ్యాలి, అడుగులు ముందుకెయ్యాలి. హల్లెలూయా. అది కష్టం. అటువంటి టైంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మాటలు వచ్చినా, నిందలు వచ్చినా, అదిగో అన్నా ఇదిగో అన్నా, దేవా నీ మాట కోసం మేము ఏం చేస్తాం? కష్టాలు వస్తే దేవుడికి అయిన సైగల్లో లేవేంటి? కన్నీరు వస్తే దేవుడు చూడ్డా? మనంలో ఆయన చూడని పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందంటారా? మరి ఇంకెందుకండి మనకు బాధ? భారం అంతా ఆయన మీద వేసేసి ముందు నడవక, ఏదైనా దేవునికి స్తోత్రం కలుగు గాక. ఇప్పుడు ఎవ్వరు భయపడకండి, బాధపడకండి. మిమ్మల్ని ఎవ్వరిని దేవుడు తీయమనలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రేరేపిస్తే మాత్రం మరి ఎందుకు మాట్లాడుతున్నారు తెలదు కానీ, పై స్థాయి అనుభవాల నిమిత్తమే దేవుడు. ఒక అనుభవం, అది ఒక వైరాగ్యం. ఆ ధనవంతుడు చేయలేకపోయాడు, ఎలీషా చేశాడు, అద్భుతం. అలాగని ఎలీషా ఎలాగొన్నాడు? ఘనమైన స్థానం, ఒక వైరాగ్యం. అలాగే మన జీవితంలో కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం వాక్యాన్ని. తీయడంలో ఏమీ లేదు, తీయకపోవడంలో పాపం లేదు. కొంతమంది చెప్తున్నట్టుగా ఆభరణాలు వేసుకున్న వాళ్ళు నరకం వెళ్ళిపోతానంట. ఏంటండి? నమ్మకండి అమ్మ. ఇప్పుడు వాక్యంలో నుంచి నేను మీకు అన్నీ చూపించాను లేదా? ఇప్పుడు చెప్పండి, వేసుకోవడంలో ఏమి తీసి ఇచ్చేయమండ, అది నీకు దేవునికున్న సంబంధం. హల్లెలూయా. ఆ రోజున 2 నాణేలు వేసిన ఆమె మొత్తం అందరూ కూడా ఉన్నదంతా దుడుసుకుని ఇవ్వట్లేదు. ఎవరికి ప్రేరణ కలిగిందో వాళ్ళు చేశారు. అవునా? కొంతమంది ప్రేరణ తెచ్చుకుని చేశారు. హల్లెలూయా. అంతే. ఇందులో పాపం పుణ్యం లేదు. నరకానికి వెళ్ళరు, పెట్టుకున్నంత మాత్రాన భయపడకండి.